ప్రైజ్ లార్డ్. బాబీ, బాబీ మ్యూట్ చేస్తావా? సౌండ్ వస్తుంది. హలో అన్నయ్య, ప్రైజ్ లార్డ్ అన్నయ్య. ప్రైజ్ లార్డ్. బాబీ స్టార్ట్ చేస్తున్నాను, ఇది మ్యూట్ చేస్తా. అది ఎట్లా అన్నయ్య రావట్లేదు. అక్కడ మైక్ సింబల్ ఉంటదిగా, మైక్ సింబల్ మీద. ఓకే ఓకే ఫైన్, మ్యూట్ అయిపోయింది. రైట్ రైట్ అండి, స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క సాయంకాలం వేళ ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ యొక్క సాయంకాలం వేళ నాయన మీ యొక్క పరిశుద్ధ లేఖనములను ఆన్లైన్ ద్వారా అయ్యా మరి తండ్రి మా ప్రియులతో కలిసి మీ వాక్యాన్ని ధ్యానించే కృపను తండ్రి మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మరి ఎవరైతే మీ ఏర్పాటులో ఉన్నారో, మీ సంకల్పంలో ఉన్నారో, మీ యొక్క చిత్తంలో ఉన్నారో వారందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్యమే జీవాహారమైనది కాబట్టి నాయన, మా ఆత్మకు అదే ఆహారమై ఉన్నది కాబట్టి ప్రభువా మరి తండ్రి, జుంటి తేనె కంటే ఎంతో మధురమైనటువంటి మీ యొక్క వాక్యమును, ఎంతో శ్రేష్టమైనటువంటి మీ యొక్క వాక్యమును, ఎంతో అమూల్యమైనటువంటి మీ యొక్క వాక్యమును ప్రభువా మా యొక్క జీవితంలో అయ్యా ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండటకు మీరే మాకు సహాయం దయచేయండి. మరొకసారి తండ్రి, ఇదిగో మరి యొక్క సాయంకాల వేళలో మేమందరూ కలిసి ప్రభువా మీ యొక్క సన్నిధిలోకి చేరి ఉండగా మరి ఇంకా ఎవరైతే రావాల్సిన వారు, జాయిన్ అవ్వాల్సిన వారు ఉన్నారో ఆన్లైన్ ద్వారా అయ్యా మరి ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లు అందరూ కూడా జాయిన్ అవ్వడానికి మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. మరి ఎటువంటి టెక్నికల్ సమస్య, సాంకేతిక సమస్య రాకున్నట్లు మీరే కృప చూపించమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ యొక్క బైబిల్ స్టడీ అంతట్లో కూడా మీ యొక్క కాపుదల, మీ భద్రత మాకు తోడుగా ఉంచి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా మీ మైక్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేయాల్సింది కోరుతున్నాను. మీరు ఒకవేళ నేను మాట్లాడాలని చెప్పినప్పుడు అప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు, అంటే అప్పుడు మీరు మైక్ ఆన్ చేసి మిగతా టైంలో మీ యొక్క మైక్ ని ఆఫ్ చేయండి. సో సౌండ్ రీసౌండ్ రాకుండా మనకు డిస్టర్బెన్స్ లేకుండా వీలుగా ఉంటుంది. సో మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ కి మరి నేను ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు యొక్క తలంపు మేరకు మరి ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు గత కాలంలో కూడా మనం చేశాము. సో కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ దేవుని యొక్క ప్రేరేపణతో ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ లో మరి ఒక థీమ్, ఒక టైటిల్, ఒక టాపిక్, ఒక సబ్జెక్ట్ మీద మరి నేను ఈ సారి మాట్లాడడానికి ప్రేరేపించబడ్డాను. సో అది మీకు నేను పవర్ పాయింట్ లో ప్రజెంట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు దాన్ని మీకు అది ఓపెన్ అయినట్టయితే ఒకసారి నాతో షేర్ చేయండి. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదండి. ఎవరైనా ఒక మైక్ ఆన్ చేసుకొని మీకు స్క్రీన్ కనిపిస్తున్నట్టు దయచేసి చెప్తారండి. రైట్, ఓకే, గుడ్, దట్స్ నైస్. ఓకే మా రైట్. సో ఈ ఎవ్రీ థర్స్డే మనకు ఈవినింగ్ 7:30 నుంచి 9:30 వరకు ఈ యొక్క
ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాసెస్ ఉంటాయి. సో ఈ యొక్క ఉద్దేశం ఇక్కడ నేను రాసినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని లోతైనటువంటి విధానంలో, అలాగే ఒక క్రమమైనటువంటి రీతిలో, అలాగే ఆచరణాత్మక విధానంలో, అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనందరూ చదువుతాం. అయితే దేవుడు ఏది ఆశిస్తున్నారంటే మన దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మరి మనము అన్ని కోణాల్లో చూసేవారిగా, లోతైనటువంటి విధానంలో దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేసేవారిగా దేవుడు కోరుతున్నారు. కాబట్టి అది ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ మనం అందరినీ కూడా దీనికి ప్రేరేపించాలి. ఇన్ డెప్త్ బైబిల్ స్టడీ చేయడానికి అది మనకు సహాయపడాలి. అలాగే సిస్టమాటిక్ గా ఒక క్రమమైన రీతిలో మరి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. అందులో భాగంగా మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఆ 4 సువార్తల్ని కూడా మరి మనం ఆధారం చేసుకొని ఇందులో ఈ అధ్యయనాన్ని చేసుకోబోతున్నాం. తద్వారా మరి మనం అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను ఏది మిస్ చేయకుండా అవి గ్రహించడానికి మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే వీటిని స్టడీ చేస్తున్నప్పుడు మరి మనం తెలుసుకోవడం కోసం మాత్రమే కాకుండా, మన యొక్క ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే కాకుండా, మన యొక్క జీవితాలు మార్చబడుటకు. గమనించండి, బైబిల్ ప్రపంచంలో అనేక పుస్తకాలు ఉన్నాయి. అందుకే ఒక దైవజనుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రపంచంలోని అనేక పుస్తకాలు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అయితే ఒకే ఒక పుస్తకము మన జీవితాన్ని మార్చేది, ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకము, మరి అది కేవలం ఒకే పుస్తకము, అది మరి పరిశుద్ధ గ్రంథం. దేవునికి స్తోత్రం. అలాగే గమనించండి, పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యత గురించి మనం చూస్తే, మరి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లోకి, ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేయబడిన పుస్తకము పరిశుద్ధ గ్రంథం. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేమిస్తున్నటువంటి ఒక పుస్తకం కూడా పరిశుద్ధ గ్రంథమే. అలాగే మిగతా పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు, మిగతా పుస్తకాలకు దేవుని యొక్క వాక్యానికి తేడా ఏంటంటే, మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా దీనిని వ్రాసినటువంటి గ్రంథకర్త, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉండి మనకు ఆయన ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఆయనే మనకు సహాయం చేస్తారు. గమనించండి, మీరు చాలా పుస్తకాలు చదివినప్పుడు మీరు ఆ పుస్తకాలు చదువుతారు, కానీ ఆ గ్రంథకర్త దాన్ని వివరించడానికి ఎక్కడైనా మీకు అర్థం కాలేదనుకునే ఒక విషయం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ గ్రంథకర్త, ఆథర్ మీ దగ్గర ఉండడు కదండి. అయితే బైబిల్తో అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ గ్రంథకర్త మన దగ్గరే ఉండి మనకు దాన్ని వివరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఎవరైనా మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు దయచేసి చదవండి. చదువుతున్న వారు మీరు మైక్ ఆన్ చేసుకొని, వీడియో కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చదవండి. అలాగే మీరు కనుక మీకు అవకాశం ఉంటే ఒక డైరీ ఆర్ నోట్బుక్ మీ దగ్గర ఉంచుకొని, పెన్ దగ్గర ఉంచుకొని, ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాసెస్ లో చెప్పబడుతున్న విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకోగలిగితే, తర్వాత మీ ఫ్రీ టైంలో మీరు వాటిని చక్కగా రెఫర్ చేసుకొని వాటిని ధ్యానించుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి దయచేసి అందరూ కూడా దాన్ని మీ దగ్గర నోట్బుక్, పెన్ ఉన్నట్టయితే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. రైట్, ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. సత్కార్యం ఉద్దేశించుటకు సార్, సురేష్, దైవజనుడు సంసిద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవవేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలండి, థ్యాంక్ యూ. మైక్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక. ఓకే, గమనించండి, ఈ యొక్క బైబిల్ స్టడీలో చాలా ప్రాముఖ్యమైన విషయం, అసలు ఎందుకు మనము లేఖనాలను అధ్యయనం చేయాలి, ఎందుకు మరి మనము వాక్యాన్ని ఒక క్రమమైన రీతిలో, లేక లోతైన విధానంలో, లేక ఆచరణాత్మక విధానంలో
ఎందుకు మరి మన వాక్యాన్ని అధ్యయనం చేసేవారుగా ఉండాలి అని చూస్తే దేవుని యొక్క వాక్యమే దానికి మనకు ఆధారం. లేఖనాలు అనగా పాత నిబంధన, క్రొత్త నిబంధన ఏ రీతిగా కలిగాయి అని కనుక చూస్తే ఈ వచనంలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము. ఒకవేళ మీ దగ్గర పెన్ను ఉంటే గనక ఆ పదాన్ని మీరు సర్కిల్ చేయొచ్చు, దైవావేశము. ఆ దైవావేశము అనే దానికి మీరు కనుక చూస్తే ఆ గ్రీక్ లాంగ్వేజ్ లో థియోనెస్టోస్ అనే మాట వ్రాయబడి ఉంటుంది. సో అనగా దానికి అర్థం ఏంటంటే దేవుడు ఊదెను అని దానికి అర్థం. దేవుడు ఊదెను అనే మాట. ఎవరైనా చెప్పండి, బైబిల్లో మనకి అదే మాట ఎక్కడ చూస్తాం? దేవుడు ఊదెను అనే మాట మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆది కాండంలో కనబడుద్ది సార్. అవును, ఆది కాండంలో దేవుడు నరుణ్ణి చేసేటప్పుడు ఆయన నరుని చేసిన తర్వాత వాని జీవ నరుని ఆత్మ నాసికారంధ్రములలో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉంటుంది. అంటే దేవుడు మనిషిని చేసేటప్పుడు ఏ రీతిగా అయితే ఆయనే మొదటి మెట్టు తీసుకొని, అంటే ఆయన తన శక్తి ద్వారా ఆయనే సృష్టించారో, ఆయనే కలగ చేశారో, మనిషి తనందుకు తానుగా ఏ రీతిగా రాలేదో దేవుడు కలుగ చేసుకోగా ఆయన వచ్చారు. సో కాబట్టి దేవుడు ఏ రీతిగా అయితే తన యొక్క స్వశక్తి చేత, తన బలము చేత, జ్ఞానం చేత మనిషిని చేశారో, అలాగున ఇప్పుడు చూడండి అదే మాట ఇక్కడ కూడా వాడడం జరిగింది. అదే మాట ఇక్కడ కూడా వాడడం జరిగింది. దేవుడు ఊదగా అనగా దేవుడే దానిని కలుగు చేయగా లేఖనములు మనకు ఉనికిలోకి వచ్చాయి అని ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. అది మీరు కనుక ఈ స్క్రీన్ చూస్తున్నారు కదండి. సో ఇది ఇందులో మనకు గ్రీక్ టెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది. ఒకవేళ మీరు కనుక రాసుకోవాలనుకుంటే దేవుడు దైవావేశము అనే మాటకు చూడండి, ఇక్కడ నేను దీన్ని హైలైట్ చేస్తున్నా. థియోనెస్టోస్ అనే పదం. థియోస్ అంటే గాడ్, న్యూ అనగా బ్రీత్ అవుట్, అంటే దేవుడు ఊదెను అని అర్థం. నేను దీన్ని మీకు సర్కిల్ చేశాను కదండి, అది మీకు కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఒకవేళ మీరు దాన్ని రాసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని రాసుకోవచ్చు. థియోనెస్టోస్ అనగా దేవుడు ఊదెను. అంటే దేవుడు లేఖనములను అదేనా మీకు ఇక్కడ ఒక వేరే స్క్రీన్ కనిపిస్తుందండి. నేను ఇప్పుడు డిస్కవరీ బైబిల్ అని ఒక దాన్ని ఓపెన్ చేశాను. అది మీకు కనిపించట్లేదా? కనిపించట్లేదండి. ఓకే, కనిపించట్లేదా? వన్ మినిట్. పవర్ పాయింట్ కనిపిస్తుంది కదా. ఓకే, అది ఆ స్క్రీన్ ఓపెన్ అవ్వట్లేదు, చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అయిందండి, ఒకసారి చూడండి. లేదు సార్, ఓపెన్ అవ్వట్లేదు. ఆన్లైన్ బైబుల్ స్టడీ క్లాసెస్ అది ఒకటే కనబడుతుంది సార్. అది ఒకటే కనబడుతుందా? 1 మినిట్, ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, చూద్దాం.
ఓకే, నేను అది షేర్ చేస్తున్నానండి, మీకు అది ఇప్పుడు కనిపించవచ్చు. రైట్, ఇప్పుడు కనిపిస్తుందండి. సార్ రైట్, ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక స్క్రీన్ చూస్తున్నారు. సో ఇది ద డిస్కవరీ బైబిల్ అనే ఒక బైబిల్ సాఫ్ట్వేర్ ఇది. ఓకే, ఇందులో సో మనకు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యానికి సంబంధించిన మూల భాషలో ఉన్నటువంటి వాక్యాలు ఇక్కడ మీరు చూస్తున్నారు. మనం ఇప్పుడు బైబిల్లో 2 తిమోతి 3:16 చదివాం కదండి. అందులో లేఖనాలు ఏ రీతిగా ఉనికిలోకి వచ్చాయి అనే విషయాన్ని మనం చూస్తే, ఇవి దైవావేశం వలన కలిగాయి అని ఇక్కడ గ్రంథకర్త మనకి తెలియజేస్తున్నారు. సో ఈ దైవావేశము అనే మాటకు ఇక్కడ మనకు గ్రీక్ భాషలో నేను హైలైట్ చేస్తున్నాను, అది థియోనెస్టోస్ అనే ఒక గ్రీక్ పదం ఉంది. సో థియోస్ అనగా దేవుడు, న్యో అనగా బ్రీత్ అవుట్, అంటే దేవుడు ఊదెను అని అర్థం అండి. దేవుడు ఊదెను అని అర్థం. అంటే లేఖనాలు ఎలా ఉనికిలోకి వచ్చాయంటే, మరి ఆది కాండంలో దేవుడు మనిషిని చేసేటప్పుడు మనిషి యొక్క నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు ఏ రీతిగా మనిషిలోకి ఆయన జీవాత్మ వచ్చి మనిషిగా అతడు ప్రాణంతో లేచి కూర్చొని ఇక తిరుగులాడుచు ఒక వ్యక్తిగా మారాడో, జీవం కలిగిన వ్యక్తిగా మారాడో, అలాగే దేవుని లేఖనాలను కూడా దేవుడు అలాగే సృష్టించాడు. అంటే ఇక్కడ మనం అక్షరాల దాన్ని తీసుకోకూడదు. దేవుడు అంటే ఊదాడంటే ఏదో ఆయన ఇలాగా ఉఫ్ అని ఊదితే ఈ లేఖనాలు ఇలాగ వచ్చాయి, అది కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే దేవుడే వీటిని కలుగ చేశాడు, దేవుడే వీటిని మరి మనకు అందించడం జరిగింది. ఆయనే మొదటి మెట్టు తీసుకుని, ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని మనకు వాటిని అందించడం జరిగింది. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎవరైనా దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలను పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదవండి. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20 అలాగే 21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు, గాని మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. గమనించండి, లేఖనాలు ఎలా ఉనికిలోకి వచ్చాయో ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. గమనించండి, ప్రపంచంలో ఉన్న ఇతర పుస్తకాలకు మన ఈ యొక్క బైబిల్ గ్రంథానికి పెద్ద తేడా ఏంటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు కూడా మనిషి యొక్క ఊహను బట్టి, మనిషి యొక్క తెలివిని బట్టి, మనిషి యొక్క ఆలోచనలను బట్టి, మనిషి వెళ్ళినటువంటి అనుభవాలను బట్టి చోటు చేసుకున్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథం మాత్రము ఆ రీతిగా మనిషి యొక్క ఆలోచనను ఊహను బట్టి కాకుండా దేవుడే, పరిశుద్ధాత్ముడే, అక్కడ మనం చూస్తున్నాం కదండి. సో దేవుడే పరిశుద్ధాత్మ వలన ఆయన ప్రేరేపించి, అదే పదం మళ్ళీ ఇక్కడ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం, పరిశుద్ధాత్ముడే ప్రేరేపించబడడం వల్ల, ఆయన ప్రేరేపించడం వలన మరి గ్రంథకర్తలు దేవుడు ఎవరైతే ఉన్నారో, సుమారు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలను కూడా సుమారు 40 మంది కన్నా గ్రంథకర్తలు సుమారు 1600 కాల వ్యవధిలో మరి అనేక మంది వారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడగా, ఆయా స్థలాల నుంచి వారందరూ కూడా వేర్వేరు ప్రాంతాలకు చెందినవారు, వేర్వేరు కాలాలకు చెందినవారు. మరి ఎవరు కూడా ఒకరితో ఒకరు కలుసుకొని మనం ఇలా చేద్దాం అలా రాద్దాం అని ఎవరు కూడా అనుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి కాలంలో, ఉదాహరణకు మరి ఆది కాండాన్ని మోషే రాశారు, మరి ఆయన కాలం వేరు. మరి తర్వాత ప్రవక్త అయినటువంటి యెషయా, మరి ఆయన కాలం వేరు. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అక్కడున్న గ్రంథకర్తల వారి కాలం వేరు. అయినప్పుడు కూడా మరి వీరందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించడం వల్ల, అనగా దేవుడే ఇనిషియేటివ్ తీసుకొని మరి వారిని ప్రేరేపించడం వల్ల అటువంటి ఈ యొక్క లేఖనాలు మరి కలిగాయి. కాబట్టి మన చేతులు అన్నటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథము ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి గ్రంథం. మరి ఎందుకంటే మరి దీనికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, శాస్త్రీయపరమైన ఆధారాలు ఉన్నాయి, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పురావస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధారాలు అన్నీ ఉన్నాయి. కాబట్టి
ఇది ఏదో మరి ఎవరో మరి వాళ్ళ ఊహను బట్టి రాసిందో మరి బయట మామూలుగా మనం వింటూ ఉంటాం. ఈ పుక్కిట పురాణములని, కల్పన కథలని, మరి ఎవరో వారి ఊహను బట్టి రాసిందని, అలాంటిదేమి పరిశుద్ధ గ్రంథం కాదు. మరి పరిశుద్ధ గ్రంథమును అందుకే మనం ఆది కాండము 1వ అధ్యాయమును చదివినప్పుడే ఆది యందు దేవునితో మన పరిశుద్ధ గ్రంథము స్టార్ట్ అవుతుంది. నా దగ్గర ఒక బైబిల్ ఉందండి, అది ఇంగ్లీష్ బైబిల్. దానికి ఒక టైటిల్ నాకు చాలా ఇష్టం. అది ఆ టైటిల్ ఏంటంటే లాటిన్ వర్డ్ లో వాక్స్ డే అనే ఒక టైటిల్ ఉంటుంది ఆ ఇంగ్లీష్ బైబిల్కి. లాటిన్ వర్డ్ ఇది వాక్స్ డే అంటే అర్థం ఏంటంటే ద వాయిస్ ఆఫ్ గాడ్, అనగా దేవుని స్వరము. కాబట్టి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మన చేతులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ఏంటి అంటే ఇది దేవుని స్వరం. ఇట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడాడు. సో దేవుడు తన యొక్క వాక్కులను ఆయన మాట్లాడగా, ఆయన బయలుపరచగా, ఆయన తెలియచేయగా, మరి ప్రవక్తలైన మరి అపోస్తలులైన పాత నిబంధన 39 పుస్తకాలలో పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన 27 పుస్తకాలు రాసిన గ్రంథకర్తలైన మరి వారందరూ కూడా ఆ దేవుని స్వరం వినగా, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడగా, అనగా అంతై కూడా గమనించండి, మరి దేవుడు మనుషుల్ని వాడుకున్నారు, మనుషుల భాషను దేవుడు వాడుకున్నారు, మనుషుల అనుభవాలను దేవుడు వాడుకున్నారు. అయితే ఇవన్నీ కూడా దేవుని ఆత్మ ఆధీనంలో ఉండి ప్రతి ఒక్కటి కూడా మన కొరకు చాలా స్పష్టంగా ఏమాత్రము తప్పిదము లేకుండా వ్రాయబడింది. అవునండి, బైబిల్ యొక్క విశిష్టత ఏంటంటే చాలా మంది మరి ఇందులో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవాలని కూడా కొంతమంది మరి బైబిల్ని మరి విభేదించేవారు, మరి ద్వేషించేవారు ఎన్నో సంవత్సరాలుగా మరి ప్రయత్నించారు. మరి ఒకసారి ఒక ఫ్రెంచ్ ఒక నాస్తికుడు, అతని పేరు వాల్టైర్, ఆయన ఏమి చెప్పారంటే ఇదిగో 100 సంవత్సరాల్లో బైబిల్ అంతరించిపోతుంది అని ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఆయన చెప్పారు. వాల్టైర్ అనే ఒక ఫ్రెంచ్ ఒక నవలలు రాసే వ్యక్తి, ఒక పోయెట్, లేకపోతే ఒక నాస్తికుడు అని అతని గురించి చెప్తుంటారు. ఆయన ఏం చెప్పారంటే అప్పట్లో 100 సంవత్సరాల్లో ఇది అంతరించిపోతుంది. అయితే ఏం జరిగిందంటే 100 సంవత్సరాలు కాదు కదా, అతను చనిపోయినటువంటి 50 సంవత్సరాల లోపే మరి అతని ఇంటినే బైబిల్ ముద్రించేటటువంటి బైబిల్ హౌస్ గా అది మార్చబడి, తద్వారా అక్కడ నుంచి ఆయన ఇంట్లో నుంచే బైబిల్స్ అన్ని కూడా ముద్రించబడి అనేక స్థలాలకు అవి తీసుకుని వెళ్ళి అందరికీ పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాట ఎన్నటికీ కూడా అది నెరవేరలేదు. ఎందుకంటే బైబిల్ అంతరించిపోయే పుస్తకం కాదు, ఎందుకంటే ఇది మనుషులు వ్రాసినది, మనుషులు పలికినది కాదు అంతరించిపోవడానికి. ఇది సాక్షాత్తు దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే పలికినటువంటి వాక్కులు కాబట్టి మరి ఏమాత్రం కూడా అవి అంతరించిపోవడానికి వీలు లేదు. కాబట్టి అందుకే గమనించండి, నేను చెప్పినట్టుగా మీరు మిగతా పుస్తకాలు చదువు, మీరు పుస్తకాలు ఉన్న కంటెంట్ చదువుతారు, గ్రంథకర్త మీతో ఉండరు. అయితే బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త మనతో ఉంటూ ఆయన మనకు అనేక విషయాలను ఆయన తెలియచేసేవారుగా ఉన్నారు. కాబట్టి ఆయనే మనతో మాట్లాడేవారుగా ఉంటారు. కాబట్టి అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత గమనించండి, ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ కూడా మరి మనం చదివి ఇక వాటిని ఇంకా పడేస్తూ ఉంటాం. ఉదాహరణకు స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలు ఉన్నారనుకుందాం, సే ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళు, లేక 5th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు, లేక 10th స్టాండర్డ్ ఉన్న వాళ్ళు జస్ట్ ఆ ఒక్క అకాడమిక్ ఇయర్కి మాత్రమే ఆ పుస్తకాలు, ఆ టెక్స్ట్ బుక్స్ అని చదివేసి మళ్ళీ అవి పడేస్తారు. అవి మళ్ళీ నెక్స్ట్ స్టాండర్డ్కి వాళ్ళు వెళ్తారు. అవి కొంతకాలానికి అవుట్డేట్ అయిపోతూ ఉంటాయి, లేక సిలబస్ మారుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు అవుట్డేట్ అయిన పుస్తకాలు ఉంటాయి. అయితే ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం అవుట్డేట్ కాని పుస్తకం ఏంటంటే అదే పరిశుద్ధ గ్రంథము. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఏదైనా ప్రపంచంలో పుస్తకాన్ని చదివినప్పుడు, ఆ పుస్తకాన్ని అంతా కూడా మీరు చదివినప్పుడు అందులో ఉన్న విషయాలు చదివేసి ఇంకా ఇది మనం తెలుసుకున్నాం, ఇంకా దీంతో మనకు అవసరం లేదు, ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంతో అలా కాదండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే మనము దీన్ని ఎన్నిసార్లు చదివినా, ఉదాహరణకు మీరు ఒక పుస్తకాన్ని మరి సామెతల గ్రంథాన్ని ఒకసారి చదివారనుకుందాం, లేక కీర్తనల గ్రంథాన్ని ఒకసారి చదివారనుకుందాం. అయితే అందులో దాన్ని మీరు మళ్ళీ స్టడీ చేసినప్పుడు, మళ్ళీ అధ్యయనం చేసినప్పుడు, మళ్ళీ అందులో ఉన్న క్రొత్త సంగతులు దేవుడు అందులో నుంచి మళ్ళీ బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అందులో
ప్రతిసారి కూడా మనకు నూతనమైన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటారు. అవి మనం దృష్టిలో ఉంచుకొని మరి ఆ విషయాలను దృష్టిలో ఉంచుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. మరి ఈ సంగతులు మీరు నోట్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను. మీరు దగ్గర డైరీ పెన్ ఉంచుకొని రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ టైటిల్ మీరు చూసినప్పుడు ఎవరైనా మీరు మైక్ ఆన్ చేసుకొని టైటిల్ ఒకసారి చదవండి. మాదిరికరమైన క్రీస్తు జీవితం అనుకరింప యోగ్యమైనది. అవునండి, మాదిరికరమైన క్రీస్తు జీవితం అనుకరింప యోగ్యమైనది. ఇంగ్లీష్ లో కూడా ఎవరైనా చదవండి ఆ టైటిల్. The exemplary life of Christ, it's worthwhile to imitate. The exemplary life of Christ it's worthwhile to imitate. గమనించండి, మనందరి ముందు మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకు గొప్ప మాదిరిగా మనకు కనిపిస్తున్నారు. మనందరూ కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. అంటే ఎవరంటే క్రీస్తుని అనుసరించేవారు, క్రీస్తుని ప్రేమించేవారు, క్రీస్తు ఆజ్ఞలను అంగీకరించి ఆ ప్రకారంగా నడుచుకునేవారు. కాబట్టి మనందరూ కూడా మరి విశ్వాసులుగా, క్రైస్తవులుగా, మరి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ఈ గ్రూప్ లో కొంతమంది మరి దేవుని సేవ చేసేవారు కూడా ఉన్నారు. మరి పాస్టర్స్ అయిన వారు కూడా కొంతమంది ఉన్నారు, దేవుని సేవ జరిగించేవారు ఉన్నారు, అలాగే విశ్వాసులు ఉన్నారు. చాలా సంతోషం. ఇట్స్ ఎ మిక్స్డ్ గ్రూప్ అన్నమాట. వేరే వేరే మరి జాబ్స్ కానీ ఆ రీతిగా చేసేవారు ఉన్నారు. అయితే మనందరికీ కూడా మనం సేవలో ఉన్నా లేక ఒక సామాన్య విశ్వాసులుగా ఉన్నా మనందరికీ కూడా ఒక గొప్ప మాదిరి ఎవరిని మనం అనుసరించి వెళ్ళాలి అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం చూస్తే క్రీస్తుని, యేసును మరి మనం చూస్తూ ముందుకు వెళ్ళాలని దేవునికి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనకు ఎవరో ఒక వ్యక్తి లేకపోతే ఒక పెద్ద విఐపి పర్సన్ లేక వాళ్ళో వీళ్ళో కాదు, కానీ మనకు మాదిరి యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి ఈ రోజున కొన్ని విషయాలు మరి ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇంట్రడక్షన్ లో పార్ట్గా మనం కొన్ని విషయాలు ముందుకి వెళ్ళడానికంటే ముందుగా అసలు సాధారణంగా జనరల్ గానే మనం అసలు దేవుని యొక్క వాక్యాన్ని ఎలా చదవాలి. ఒకసారి ఒకరు సర్వే చేశారండి. సర్వే చేస్తే అందులో ఒక షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఏంటంటే షాకింగ్ రిజల్ట్, మరి చాలా మంది విశ్వాసులు క్రైస్తవులను చెప్పుకుంటున్న వారిలో 70% మంది ప్రతిరోజు తమ పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు చదవడం లేదు అని. అంటే more than 70% of believers they do not read the Bible regularly. మరి అది నిజంగా షాకింగ్ న్యూసే అని నేను అంటున్నాను. ఎందుకంటే మరి మనం క్రైస్తవులు అని క్లెయిమ్ చేస్తున్నాం, లేకపోతే మనం దేవుని సేవకులు అని కూడా మరి మనం క్లెయిమ్ చేస్తున్నాం. కాబట్టి అయితే గమనించండి, మరి మనం దేవుని వాక్యమునకు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నామో మనం ఈ రోజున ప్రశ్నించుకోవాలి. యాక్చువల్గా ఈ యొక్క బైబిల్ స్టడీస్ అన్ని కూడా మరి మనల్ని ఒక సిస్టమేటిక్ గా మరి దేవుని యొక్క వాక్యంతో, ఆ వాక్యం అనే ప్రేమలో మనం పడ్డానికి, వాక్యాన్ని ప్రేమించి ధ్యానించి ఎలా మనం వాక్యాన్ని అర్థం చేసుకుని మరి ఏ రీతిగా వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం సమర్పణ చేసుకోవాలో నేనైతే నమ్ముతున్నాను. ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ క్లాసెస్ మనల్ని అందుకు ప్రేరేపించేవిగా ఉంటూ ఉన్నాయి. గమనించండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదవండి. ఎజ్రా గ్రంథము 7:10. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. రైట్, పవర్ పాయింట్. ఎజ్రా గ్రంథం 7:10 చదవండి. మైక్ ఆన్ చేసుకుని ఎవరైనా. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును, ఇశ్రాయేలులకు దాన్ని కట్టడమును విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. చాలండి, థ్యాంక్ యూ సురేష్. మైక్ ఆఫ్ చేసుకోవచ్చు ఇక. ఓకే, తర్వాత గమనించండి, ఈ యొక్క వచనంలో 3 విషయాలు ఉన్నాయండి. ఈ రోజున మనకు దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో ఒకవేళ మనం గనక దాన్ని
క్రమంగా ధ్యానించకపోతే ఎంత మిస్ అవుతున్నామో ఈ రోజున ఇందులో నుంచి మనం గ్రహించాలి. గమనించండి, ఎజ్రా అనే భక్తుడు, యాజకుడు, మరి ఆయన దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు చెరకు వెళ్ళిన తర్వాత ఆ 70 సంవత్సరాల చెర తర్వాత మళ్ళీ దేవుడు వారిని తిరిగి తమ దేశానికి తోడుకుని వచ్చినప్పుడు మరి వారందరినీ కూడా మరి వారందరి జీవితాలు కట్టబడ్డానికి ఎజ్రా అనే భక్తుని గొప్ప సాధనంగా దేవుడు వాడుకున్నారు. నెహెమ్యానేమో పడిపోయిన ప్రాకార గోడలు నిర్మించడానికి దేవుడు అతన్ని సాధనంగా వాడుకున్నాడు. అయితే ఈ ఎజ్రా భక్తుని నేనంటాను పడిపోయినటువంటి ఆత్మీయ జీవితాలను కట్టడానికి దేవుడు ఈ యొక్క ఎజ్రాని వాడుకున్నట్టుగా చూస్తున్నాం. మరి అయితే ఎజ్రా చేసిన 3 పనులు ఏంటో ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు చూడండి, ఎజ్రా మరి ఆయన యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, అక్కడ చూడండి హెబ్రీ పదము మనకు లేఖనాలను ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే తప్పకుండా పాత నిబంధన అయితే హెబ్రీ భాషను మనం చూడాలి, క్రొత్త నిబంధన అయితే గ్రీక్ భాషలో ఆ టెక్స్ట్ మనం చూడగలిగితే తెలుసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అందుకే అక్కడక్కడ నేను మీకు కొన్ని ఇటువంటి పదాలు కూడా ఈ బైబిల్ స్టడీలో చెప్పడం జరుగుతుంది. హెబ్రీ అలాగే గ్రీక్ సంబంధించినటువంటి టెక్స్ట్ ని మరి మనము స్టడీ చేయబోతున్నాం కొన్ని ఇప్పుడు. ఎందుకంటే అక్కడే మనకి ఒరిజినల్ గా దేవుడు ఏ ఉద్దేశంతో ఎలా తెలియచేశాడో అద్భుతంగా ఆ ఉదాహరణ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ధర్మశాస్త్రమును పరిశోధించేనుంది. సో దానికి దరాష్ అనే ఒక హెబ్రీ పదం వాడడం జరిగింది. సో ఆ దరాష్ అనే హెబ్రీ పదానికి అర్థం ఏంటంటే, అక్కడ మీరే చూస్తున్నారు స్క్రీన్ మీద, సీక్ టు ఎక్స్ప్లెయిన్, ఎక్స్పౌండ్. ఓకేనండి, అంటే ఒక లోతైనటువంటి అధ్యయనం, స్టూడియస్ ఎంక్వైరీ, ఎలాబొరేటివ్ ఎంక్వైరీ అన్నమాట. ఉదాహరణకి ఇది మీకు అర్థం అవ్వాలంటే, ఏదైనా మరి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేక సిబిఐ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేక ఈడీ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళు ఏదైనా ఒక కేసుని టేకప్ చేస్తే వాళ్ళు చూడండి, మీకు తెలుసు కదా, సాధారణంగా న్యూస్లో చూస్తూ ఉంటారు, ఒక కేసుని టేకప్ చేసినప్పుడు ఎన్నో రోజులు దాని మీద వాళ్ళు వర్క్ చేసి, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక పెద్ద టీం బృందాలుగా వాళ్ళు విడిపోయి మరి ఆ కేసుని వాళ్ళు చాలా లోతైన విధానంలో ఇన్వెస్టిగేట్ చేసి మరి అందరిని విచారించి సాక్ష్యాలను కూడా వాళ్ళు గ్యాదర్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాన్ని కోర్టుకు వాళ్ళు సమర్పిస్తారు. సో ఇట్స్ ఎ స్టూడియస్ ఎంక్వైరీ. సో ఏ రీతిగా వాళ్ళు చేస్తూ ఉన్నారో దేవుని వాక్యం విషయంలో మనం కూడా అంత లోతైనటువంటి అధ్యయనం చేయాలి. అందుకే నేను మీకు ఇన్ డెప్త్ బైబిల్ స్టడీ అని చెప్పాను. ఎందుకంటే మనది లోతైన అధ్యయనం మనం చేయాలి. ఏదో మనం పైపైన వాక్యం చదువుతున్నాంలే చాలు, రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నాంలే, లేకపోతే ఏదో మరి కొంతమందికి ఆ టైం కూడా ఉండదండి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఇంకా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదో క్యాలెండర్లో వాక్యాన్ని కొంతమంది చదువుకొని వెళ్ళిపోతుంటారు. సో అలా కాదు, మనము వాక్యాన్ని లోతైన విధానంలో అధ్యయనం చేయాలి. అది ఎజ్రా భక్తుడు చేశారు. రెండవదిగా గమనించండి, ఆయన ఏం చేశారంటే ధర్మశాస్త్రం పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు గమనించండి. ఇక్కడ మీకు హెబ్రీ భాషలో నేనే పోసుకుంటాను, నేను వేరే షేర్ చేయాలి. అక్కడ చూడండి, ఆసా అనే ఒక హెబ్రీ పదాన్ని మీరు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ దాన్ని ఏదైతే మనం చదువుతున్నామో దాని అర్థం ఏంటంటే, ఏదైతే చదువుతున్నామో దాన్ని పాటించడానికి, దానిని చేయడానికి, అది చాలా ప్రాముఖ్యమండి. మనము కేవలము ఏదో చదివే వారు మాత్రంగానే ఉండకూడదు, కానీ దానిని చదివిన వాక్యాన్ని ప్రకారంగా జీవించేవారుగా మనం ఉండాలి. సో అలా చేసినప్పుడు 1 minute అండి, హోస్ట్ చేయాలా? మీకా తెలిసిన నాకు మేము దేవుళ్ళే తిన్నారని వాళ్ళకి అతనికా తెలిసిన సార్ మీరు మ్యూట్ లో అందరినీ గ్రూప్ లో మ్యూట్ లో పెట్టండి సార్. దేవుడు అయితే తెలుగున్నాడు ఆ పిల్లకి ఏమన్నా వాళ్ళందరికీ
మేడం గారు మ్యూట్ లో పెట్టుకోండి. సార్ మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు సార్. ఎస్, ఓకే. నేను యాక్చువల్గా మ్యూట్ ఆల్ కోసం ఆప్షన్ కోసం చూస్తున్నాను. రైట్, ప్రస్తుతానికి మ్యూట్ ఆల్ చేశానండి. ఒకవేళ ఎవరైనా అడిగినప్పుడు మీరు మాట్లాడడానికి అప్పుడు మీరు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు. రైట్, లేదంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది. రైట్, కంటిన్యూ చేద్దామండి. సో ఆ ఎజ్రా గ్రంథం 7:10లో మనం ఉన్నామండి. అక్కడ ఎజ్రా భక్తుడు 3 పనులు చేయడానికి దృఢ నిశ్చయం చేసుకున్నారు. సో మొదటిది దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన ధ్యానించుటకును, అంటే ఆ ధ్యానించటం ఏంటో మనం చూసాం, పరిశోధించుటకు, లోతైనటువంటి అధ్యయనం చేయుటకు అని చెప్తున్నాం. దరాష్. రెండవది ప్రాక్టీస్, అనగా ఆసా హిబ్రీ భాషలో, అంటే దానిని చేయుటకు, ఆ ప్రకారంగా చేయుటకు, దాని చొప్పున నడుచుకున్నటకు అని మనకి రాయబడింది. ఇక మూడవదిగా ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాను. అంటే మూడవది ప్రీచ్, లేకపోతే లామా అని హిబ్రీ భాషలో ఉంది. అంటే ఏదైతే ఆయన నేర్చుకుంటూ ఉన్నారో దానినే ఇతరులకు నేర్పించడం, ఏదైతే ఆయన నేర్చుకుంటూ ఉన్నారో దానిని ఇతరులకు నేర్పించడం. మరి ఈ 3 పనులు మనం కూడా చేయడానికి దృఢ నిశ్చయం చేసుకోవాలండి. మొట్టమొదటిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పరిశోధించుటకును, అలాగే దాని ప్రకారంగా దాని చొప్పున నడుచుకున్నటకును, అలాగే దాని కట్టడలను విధులను ఇతరులకు నేర్పుటకు కూడా మనం దృఢ నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అయితే నేను చెప్పినట్టుగా ఒక సర్వేలో మరి సుమారు 70% కంటే పైగా విశ్వాసులే, క్రైస్తవులే అని క్లెయిమ్ చేసుకున్న వారు కూడా ప్రతిరోజు రెగ్యులర్గా మరి వాళ్ళు వాక్యాన్ని చదవడం లేదు. అంటే ఎప్పుడో ఒకసారి చదవచ్చేమో, కానీ ప్రతిరోజు వాళ్ళు క్రమమైన పద్ధతిలో ఆ డివోషన్ టైంలో వాక్యాన్ని, లేక క్వైట్ టైం అని కూడా పిలుస్తారు కొంతమంది, అంటే మనం వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయం, ప్రార్థన మరియు వాక్య ధ్యానం. సో ఆ క్రమమైనటువంటి ప్రార్థనా జీవితము, లేక క్రమమైనటువంటి వాక్యాన్ని ధ్యానించేటటువంటి అలవాటు మరి చాలా మందికి ఉండకపోవచ్చు. అయితే నేను నమ్ముతున్నాను, నా ప్రార్థన కూడా ఏంటంటే ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా ఇక్కడ ఈ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో అందరూ కూడా, మరి కొంతమంది మరి దేవుని సేవలో ఉన్నవారు కూడా చేస్తున్న వారు ఉన్నారు, సంతోషం. సో మనం కూడా ఇంకా బలమైన రీతిలో మరి వాక్యాన్ని ధ్యానిస్తూ దానిని పాటిస్తూ ఇతరులకు ప్రకటించేవారుగా ఉండాలనేది మన ఆశ. ఇక రెండవదిగా
దయచేసి ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని అపోస్తుల కార్యాలు 17:11 ఆ వాక్యాన్ని చదవండి. అందులో ఉన్న విషయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యాలు 17:11. మీరు చదవండి అమ్మా. తెస్సలోనిక ఉన్న వారి కంటే శీలవి చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము పరిశోధించు వచ్చిరి. చాలండి. గమనించండి, పౌలు ఆయన మరి సువార్త యాత్రలు చేస్తూ ఉండగా మరి ఒక ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతం పేరు ఏంటంటే తెస్సలోనిక. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను ఆయన చూసినప్పుడు వారు ఏ రీతిగా ఉన్నారంటే వారు చాలా వారిని ఘనులు అని పౌలు గారు అక్కడ సంబోధించడం జరిగింది. సో పౌలు గారు ఎందుకు వారిని ఘనులు అని చెప్పడం జరుగుతుందంటే చూడండి, అక్కడ కూడా 3 పనులు ఉన్నాయి. వారు వాక్యమును ఆసక్తితో, ఈగర్నెస్, ఆ ఆసక్తికి చూడండి ప్రొథీమియా అనే ఒక గ్రీక్ వర్డ్ వాడడం జరిగింది క్రొత్త నిబంధనలో. ప్రొథీమియా, ప్రో అంటే ముందుగానే, థైమోస్ అంటే ఆసక్తి, ప్యాషన్. అంటే వారు ముందుగానే, అంటే ఒక విధంగా చెప్పాలంటే పౌలు గారు ఆ ప్రార్థన కూడిక ప్రారంభించడానికంటే ముందుగానే వారందరూ కూడా ఎంతో వాక్యం వినుటకు ఎంతో ఆసక్తితో వారు తమను తాము సిద్ధపరుచుకున్నారు. ముందుగానే అడ్వాన్స్ ప్రిపరేషన్. సో దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు వినడానికి మరి దాన్ని అంగీకరించడానికి, దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిని వారు కనపరిచిన, సిద్ధపాటు కలిగి ఆసక్తిని వారు కనపరిచినటువంటి వారు. రెండవదిగా ఎందుకు పౌలు గారు ఆ తెస్సలోనికలో ఉన్న వారిని ఘనులు అని పిలుస్తున్నారంటే వారు ఏం చేశారంటే లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని ఉంది కదండి. దాన్ని మీరు అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. దానికి గ్రీక్ వర్డ్ అనాక్రినో అనే గ్రీక్ వర్డ్ వాడడం జరిగింది. సో చూడండి, దాని అర్థం ఏంటంటే క్లోజ్లీ ఎగ్జామినింగ్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్. సో ద ప్రాసెస్ ఆఫ్ అ కేర్ఫుల్ స్టడీ, ఇవాల్యుయేషన్. ఓకేనండి. పరిశోధించు వచ్చిరి. అక్కడున్న విశ్వాసులు వారు సాధారణ విశ్వాసులే, అయితే వాక్యం విషయంలో మాత్రం వారు ఆసక్తి కలిగిన వారుగా వారు లేఖనములను పరిశోధించు వచ్చారు. అది కూడా ఎప్పుడు అని చూస్తే అక్కడ ప్రతి దినము అని మనకు తెలుగులో తర్జుమా చేశారు. గ్రీక్ లో హెమేరా అనే ఒక వర్డ్ వాడారు. దానికి అర్థం ఏంటంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ వారు లేఖనములను ఆ రీతిగా ధ్యానించు పరిశోధించు వచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పౌలు గారు అక్కడ బోధిస్తుండగా కూడా మరి వారు చెప్పినటువంటి సంగతులు కూడా లేఖనములతో వారు పోల్చి అలాగున్నవా లేవా, పౌలు శీలలు చెప్తున్నటువంటి సంగతులు దేవుని వాక్యంలో అలాగే ఉన్నాయా లేక వేరుగా ఉన్నాయా అనే మరి పరిశోధనాత్మకముగా వాక్యాన్ని వాళ్ళు ఆ రీతిగా ధ్యానించినటువంటి వారు. కాబట్టి మరి తప్పకుండా ఎవరైతే ఆ రీతిగా లేఖనాలను మరి పరిశోధిస్తారో తప్పకుండా దేవుడు వారికి వివేచన అనే వరాన్ని దయచేసి, అంటే మనం ఇంకా తప్పిదం చేయడానికి అవకాశం ఉండకుండా, ఎందుకంటే మనం అనేక రకాల బోధలు వింటూ ఉండొచ్చు, అనేక రకాల మరి పుస్తకాలు చదువుతూ ఉండొచ్చు, లేక అనేక రకమైన వ్యక్తులను మనం కలుసుకుంటూ ఉండొచ్చు, మరి ఎవరో అనేక రకాల విషయాలు బోధిస్తూ కూడా ఉండొచ్చు. అయితే ప్రతిది కూడా ప్రతి బోధను మనం వాక్యపు వెలుగులో పరిశీలించినట్టయితే మరి అది ఎంత మటుకు దేవుని యొక్క అది వాక్యానుసారంగా ఉందా, వాక్యానుసారంగా లేదా అని మరి మనం పరిశీలించి జాగ్రత్త పడడానికి, మరి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో దేవుడు కూడా అదే కోరుకుంటున్నారు. దేవుని ప్రజలకు, విశ్వాసులకు వివేచన అనేది ఉన్నప్పుడు తప్పకుండా మరి మనం ఏది ఆత్మ సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది కానిది, ఏది దేవుని యొద్ద నుంచి వచ్చింది, ఏది లోక సంబంధమైనది, ఏది పవిత్రమైనది, ఏది పవిత్రమైనది కానిది అనే విషయాల్లో మనకు ఒక స్పష్టత అనేది మనం గ్రహించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి. అది ఎలా సాధ్యం? దేవుని యొక్క వాక్యం ద్వారా సాధ్యం. కాబట్టి ఈ యొక్క
ఆన్లైన్ బైబిల్ స్టడీస్ ద్వారా మరి మనము లేఖనాలను ధ్యానిస్తూ ఉండగా మరి అందులో మరి ఉన్నటువంటి సంగతులను, లోతైనటువంటి సంగతులను మనం గమనించి పరిశోధించి అలాగే వాటిని ఇక మన జీవితాలకు అన్వయించుకునే వారుగా కూడా మరి మనం ఉండాలి. గమనించండి, ఏదో మనము ఇన్ఫర్మేషన్ కోసం ఓకేనండి ఇది చేయట్లేదు. మీతో ముందే చెప్పాను, ప్రపంచంలో అనేక రకాల పుస్తకాలు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అయితే మనందరికీ అవసరమైంది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. మన యొక్క జీవితాలలో దైవికమైన మార్పు అనేది జరుగుతూ ఉండాలి. ఆ దైవికమైన మార్పు లేఖనాల ద్వారా మాత్రమే, దేవుని ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆ డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మరి అది నా జీవితంలో దేవుడు ప్రారంభించాడు. మరి నేను కూడా ఏ రీతిగా మరి మొట్టమొదటిగా ఒక అన్యుల కుటుంబంలో జన్మించినటువంటి పూజారి కుటుంబంలో జన్మించినటువంటి నేను ఏ రీతిగా ఒక హైందవ గుడిలో మా నాన్నగారు పూజారిగా ఉండగా కూడా నేను ఏ రీతిగా మొట్టమొదటిగా నాకు క్రొత్త నిబంధన బైబిల్ ఇవ్వబడినప్పుడు నాకు పెద్దగా చదవాలని ఇష్టం లేకపోయినా మరి నాకున్నటువంటి అనేక రకాల ప్రశ్నలకు దేవుడు మరి నాకేమైనా ఇందులో సమాధానం దొరుకుతాయేమో అనే ఉద్దేశంతో నేను దాన్ని తెరవడం జరిగింది. అది తీసి మరి ఇలాగ పేజీలు తిరిగేస్తున్నప్పుడు ఒక వాక్యం మీదకు దేవుడు నా దృష్టిని తీసుకెళ్లాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. మనందరికీ తెలిసినటువంటి మాట ఏది? నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ఒక మాటని చదివినప్పుడు మరి దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే ఆ వాక్యాన్ని చదివానంతే. మరి ఇదేంటి, మనము దేవుడి దగ్గరికి చేరాలంటే, మోక్షం చేరుకోవాలంటే అనేక మార్గాలు సాధారణంగా ఉంటాయని ప్రజలు చెప్తుంటారు కదా. ఇదేంటి మరి యేసయ్య చాలా ప్రత్యేకంగా, చాలా నిర్దిష్టంగా, స్పెసిఫిక్ గా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి రాడన్నట్టుగా చెప్తున్నారు ఏంటి అని కొంచెం అనుమానాస్పదంతోనే కొంచెం అయిష్టతతోనే మరి నేను ఉన్నప్పుడు వెంటనే నేను ఒక స్వరాన్ని విన్నాను. ఆ స్వరము నన్ను 3 ప్రశ్నలు అడిగిందండి. ఆ వచనం చదివిన తర్వాత మరి దాని తర్వాత మరి నేను వెంటనే మరి యేసుక్రీస్తు ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువే దేవుడని అమ్మ మీరు మ్యూట్ చేసి ఓకే. మరి గమనించండి, ఎప్పుడైతే నేను ఆ వాక్యం చదివానో మరి దేవుడు దేవుని యొక్క స్వరాన్ని వినడం జరిగింది. దాని తర్వాత దేవుడు అడిగినటువంటి ఆ 3 ప్రశ్నలకు ఒకదాని తర్వాత ఒకటి నేను సమాధానం చెబుతూ ఇక చివరికి యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా మరి అలాగున అంగీకరించడం జరిగింది. అది ఎలా సాధ్యపడింది? దేవుని యొక్క లేఖనముల ద్వారానే నా జీవితం కూడా మరి ట్రాన్స్ఫర్మేషన్ లోకి మరి నేను క్రీస్తుని అంగీకరించడానికి, విశ్వాసిగా మారడానికి దేవుడు నా కృప చూపించారు. అంత మాత్రమే కాదు, ఇక ప్రభువుని ఎరిగినటువంటి దినం మొదలుకొని మరి ఈ రోజు వరకు కూడా మరి నా జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ఇంకా ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ ప్రాసెస్ లోనే మనం ఉన్నాం. అవును, మన జీవితాంతం కూడా ప్రభు మన జీవితాలని ఆయన మారుస్తూనే ఉంటారు. ఆయన మన జీవితాల్లో ఆయన చేయవలసినటువంటి కార్యాలు ఆయన చేస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి మార్పు అనేది దేవుడు మనందరి జీవితాల్లో జరిగించాలని ఆశపడుతున్నారు. సో అది ఎలా సాధ్యము అని గనక ఆలోచిస్తే అది కేవలము వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. సో దయచేసి గమనించండి. అందుకే మరి మనం ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలనే ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి మనం ఎంచుకున్నటువంటి ఆ యొక్క టాపిక్, ది ఎగ్జాంపులరీ లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ఇట్స్ వర్త్ వైల్ టు ఇమిటేట్. మాదిరికరమైన యేసుక్రీస్తు జీవితము, ఇది అనుసరించుటకు లేక అనుకరించుటకు, అంటే బోత్ ఫాలోయింగ్ అండ్ ఇమిటేటింగ్ క్రైస్ట్, అది ఎంతో యోగ్యమైనది అనే సబ్జెక్ట్ లో గమనించండి. మరి యేసుక్రీస్తుని గురించినటువంటి అభిప్రాయాలు చాలా మంది చాలా విధాలుగా చెప్తుంటారు. సో నేను స్టార్టింగ్ లో ఒక ప్రశ్న, అసలు యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న మరి నేను అడగాలనుకున్నాను. వాస్తవంగా ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే
మరి తన శిష్యుల్ని 2 ప్రశ్నలు అడిగారండి. యేసుక్రీస్తే ఒకసారి తన శిష్యులందరినీ పిలిచి 2 ప్రశ్నలు, ప్రాముఖ్యమైన ప్రశ్నలు వారు అడిగారు. అందులో మొట్టమొదటిది, ప్రజలు నా గురించి ఏమనుకుంటూ ఉన్నారు? అది మొట్టమొదటి ప్రశ్న. అప్పుడు వారు ఏం చెప్పారంటే, ప్రభువా, మరి మీ గురించి కొంతమంది మరి ప్రవక్త అంటున్నారు, మరి కొంతమంది ఏలియా అంటున్నారు, కొంతమంది ఏమో ఇర్మియా ప్రవక్త అంటున్నారు, మరి ఇంకొకరు ఇంకొకలాగా చెబుతూ ఉన్నారు అని అన్నారు. వెంటనే ఆయన ఏం చెప్పారంటే ఇంకొక ప్రశ్న అడిగారు. అయితే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంకా వదిలేయండి, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మీరు నా గురించి అని ఆలోచిస్తున్నారు అని అన్నప్పుడు గమనించండి, అక్కడ ఒక స్పందన మనకు అనిపిస్తుంది. అక్కడ మరి పేతురు ఒక మాట చెప్తారు, ప్రభువా, మీరు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని పేతురు చెప్పడం జరుగుతుంది. నేను ఎవరిని అని చెప్పినప్పుడు, మీరు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని వెంటనే మరి ఆలస్యం లేకుండా మరి యేసయ్య శిష్యుల్లో ఒక శిష్యుడు పేతురు చెప్పడం జరుగుతుంది. గమనించండి, అది చాలా అద్భుతమైనటువంటి మరి మాటగా, ప్రత్యక్షతగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఎవరు? ఈ రోజుల్లో మరి చాలా మంది అదే ప్రశ్నే అడుగుతున్నారు. మరి ముఖ్యంగా క్రైస్తవేతరులు యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి దైవత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దే ఆర్ క్వశ్చనింగ్ ద డివినిటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దైవత్వం అంటే ఆయన దేవుడు ఎలా అవుతారు? ఆయన ఏమైనా దేవుడని చెప్పుకున్నారా? ఆయన నన్ను ఆరాధించండి, నన్ను మొక్కండి అని ఏమైనా చెప్పారా? కొంతమంది నేను వింటూ ఉంటాను. అంటే కొంతమంది ఎలా ఆర్గ్యూ చేస్తుంటారంటే, మరి మీ యేసు ప్రభు దేవుడిని ఎక్కడ చెప్పుకున్నాడండి? యేసు ప్రభు నేను దేవుణ్ణి, నాకు మొక్కండి అని ఎక్కడ చెప్పారు? మీరు యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉంటారు అని కొంతమంది ఆ యాంగిల్లో, ఆ విధానంలో మాట్లాడుతుంటారు. అయితే అవునండి, నేను దానికి ఏమని సమాధానం చెప్తుంటారంటే, యేసు ప్రభు వారు మరి అవును, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన ఎవరో తన దైవత్వం గురించి తెలియచేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఆయన ఎవరో ఆయన వాక్యంలో ముఖ్యంగా 4 సువార్తలు చదివినప్పుడు మరి యేసుక్రీస్తు యొక్క దైవత్వము మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. రెండవదిగా ఆయన మాటల ద్వారా, అంటే ఆయన బోధనల ద్వారా కూడా తెలియచేశారు. అంత మాత్రమే కాదు, ఆయన క్రియల ద్వారా లేక అద్భుతముల ద్వారా లేక స్వస్థతలు మరి చేయడం ద్వారా కూడా ఆయన దేవుడు అనే విషయాన్ని, ఆయన దైవత్వాన్ని ఆయన బయలుపరిచారు చాలా స్పష్టంగా. ఇంకా మనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎవరో ఆయన స్పష్టంగా తెలియజేశారు. అయితే చాలా మంది దాన్ని గ్రహించక లేక దాన్ని అపార్థం చేసుకుని వాళ్ళు కొంతమంది ఇలాగా వాళ్ళు వాదిస్తూ ఉంటారు. యేసు ప్రభు దేవుడా, ఎక్కడ చెప్పాడు ఆయన దేవుడని? మనం ఎందుకు ఆయన నన్ను మొక్కమని ఆరాధించమని ఎక్కడ చెప్పాడు అని కొంతమంది అలా వాదిస్తూ ఉంటారు. కానీ వాస్తవం అయితే మన సువార్తలో చాలా స్పష్టంగా యేసు ఎవరో, ముఖ్యంగా ఆయన దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలు ప్రత్యక్షంగా, డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా, పరోక్షంగా చెప్పారు. ఆయన బోధల ద్వారా అలాగే ఆయన క్రియల ద్వారా కూడా యేసు ప్రభు చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే ప్రశ్న మనం కూడా వేసుకుందాం. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి మనకు యేసు ప్రభు తెలుసు కదండి. అవును, యేసు ప్రభు తెలుసు. మనకు సంపూర్ణంగా తెలుసా? సంపూర్ణంగా తెలియదు. మనకు యేసుక్రీస్తుకు తెలిసిన విషయాలు చాలా తక్కువే అని చెప్పచ్చు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు, చదవండి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. ఏ విధము చేతనైనను చదవండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చదవండి. 11వ వచనం. ఫిలిపియన్స్ నందు 3:11 అండి. ఏ విధము చేతనైనను మృతుల నుండి, ఏ విధము చేతనైనను కంటిన్యూ చేయండి. నాకు పునరుత్థానం కలగాలని
ఉమ్, ఆయన మరణ విషయంలో ఉమ్, సమాన భావం గలవాడని ఆ, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగునట్టు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము ఉమ్. ఓకేనండి, చాలు. గమనించండి, ఆ వచనంలో మీరు మీ దగ్గర గనక పెన్ ఉన్నట్లయితే మీరు తీసుకొని ఎరుగు నిమిత్తము ఎరుగు నిమిత్తము అని 2 సార్లు ఇదే వచనంలో మన తెలుగులో 10-11 వచనాలు కలిసి ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 3లో ఆ 2 పదాలు సర్కిల్ చేయండి, లేక అండర్లైన్ చేయండి. ఎరుగు నిమిత్తము అంటే అక్కడ పౌలు గారు చెప్తున్నారు, నేను యేసును ఎరుగు నిమిత్తము అని. ఆ ఎరుగుటకు గ్రీక్ భాషలో, ఇక్కడ మీకు ఇది ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదండి, గ్రీక్ టెక్స్ట్ స్క్రీన్ చూస్తున్నారు అనుకుంటున్నాను. సో ఇందులో చూడండి, నేను ఇక్కడ దీన్ని హైలైట్ చేస్తున్నాను. గినోస్కో అనేది గ్రీక్ వర్డ్. ఇక్కడ ఎరుగు నిమిత్తము అనే మాటకు వాడబడిన గ్రీక్ పదము గినోస్కో. గినోస్కో అంటే ఏంటంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేక ఫస్ట్ హ్యాండ్ అక్వైంటెన్స్, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. దీన్ని మనం తెలుగులో అనుభవ జ్ఞానము అని చెప్తుంటాం. అంటే యేసుక్రీస్తును ఎరుగు నిమిత్తం అంటే నేను యేసుక్రీస్తుని అనుభవపూర్వకంగా నా జీవితంలో నేను ఆయన ఇంకా ఎరగాలి. ఈ మాటలు చెప్పే సమయానికి, అంటే ఈ పత్రిక పౌలు గారి ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్న సమయానికి ఆయనకి యేసు ప్రభువు అంటే ఎవరో తెలుసు. ఆయన ఇదివరకే రక్షణ పొందాడు, మార్మన్స్ పొందాడు, ఆయన క్రీస్తులో ఎదుగుచూ ఉన్నాడు, సేవ కూడా చేస్తూ ఉన్నాడు, అనేక స్థలాలకు పరిచయ నిమిత్తం వెళ్తూ ఉన్నాడు, అనేకులకు క్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నాడు, గొప్ప బోధకుడుగా కూడా ఉన్నారు ఆయన, అనేక సంఘాలను స్థాపించినటువంటి వ్యక్తిగా కూడా ఆయన ఉన్నారు, గొప్ప పరిచయం చేస్తున్నారు. అయినా కూడా ఆయన ఒక మాట అన్నారండి, ఏంటంటే నేను ఇంకా ఆ క్రీస్తుని ఎరగాలి, ఇంకా ఆ క్రీస్తు నేను తెలుసుకోవాలి. కాబట్టి ఇది ఎలాగా ఆయన ఎందుకు ఆ మాట చెబుతున్నారంటే మనం చూసినట్టయితే ఇది ఎందుకంటే వ్యక్తిగతముగా, పర్సనల్గా, ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అనుభవంగా నేను దాన్ని తెలుసుకోవాలి, ఫస్ట్ హ్యాండ్ అక్వైంటెన్స్. కాబట్టి అది ఈ రోజుల్లో విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా అది మనకు అవసరమండి. You need to have a first hand personal experience with Christ and the scriptures. You need to have the first hand acquaintance, first hand experience with Christ and the Bible. క్రీస్తుతోను అలాగే లేఖనాలతో కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కాబట్టి ఇది ఎలా సాధ్యమవుతుంది అని చూసినప్పుడు మనం క్రీస్తుతో ఆత్మీయంగా ఎదుగుచూ ఉండగా, ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను ఉండగా, ఆయన వాక్యాన్ని పఠిస్తూ ఉండగా, ధ్యానిస్తూ ఉండగా, ఎస్ యు విల్ గెట్ అక్వైంటెడ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో మనకు ఆ యొక్క వ్యక్తిగత సుపరిచయం ఏర్పడుతుంది. ఆయనతో ఒక సన్నిహిత సహవాసంలోకి మనం రాగలుగుతాం. కాబట్టి అందుకే ఆ క్రీస్తుని మరి మనము ఎరగాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకొకరు ఎవరైనా ఇంకొక వాక్యాన్ని రోమీలకి రాసిన పత్రిక 8:29 చదవండి దయచేసి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. మైక్ ఆన్ చేసుకుని మీరు ఈ వాక్యాన్ని చదవచ్చు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడవనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. చాలండి, థ్యాంక్ యూ. గమనించండి, ఈ వచనంలో మరి పౌలు గారు సంఘానికి ఈరోజు ఒక మాట చెప్తున్నారు. ఇక్కడ ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మనం కూడా ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనందరూ కూడా కుమారునితో సారూప్యము గలవారు మగుటకు ప్రభు ముందుగా ఆయన కొరకు మనల్ని నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకండి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సారూప్యత మనలో రావాలని, లేక ఆయన సారూప్యం గలవారుగా మనం ఉండాలని. దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీరు చూస్తే, అందుకే మీకు ఈ యొక్క రూట్ లాంగ్వేజ్ మూల భాష అయినటువంటి గ్రీకు భాష కూడా
ఆ యొక్క సారూప్యముకి వాడబడినటువంటి ఆ యొక్క సిమార్ఫోస్ అనే పదానికి అర్థం ఏంటంటే యేసయ్య ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో, యేసయ్య ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో, యేసయ్య ఎటువంటి గుణ లక్షణములు కలిగి ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవించాడో మనం కూడా అదే స్థాయికి, ఆయన కలిగి ఉన్న స్వభావానికి, ఆయన ఎటువంటి గుణ లక్షణాలు కలిగి ఆయన ఈ భూమి మీద నడుచుకున్నారో మనం కూడా ఆయన వలె మనం కూడా నడుచుకోవాలి. మనం ఏదైనా ఒక జిరాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఒక కాపీని, ఒక దానికి ఇది ఇంకా మీరు జిరాక్స్ తీసుకుంటే ఎగ్జాక్ట్ గా ఇందులో ఏమైతే ఉందో అదే జిరాక్స్ లో వస్తుంది కదండి. అలాగా ఇంకా వేరే ఏమీ రాదు. సేమ్ ఒరిజినల్ కాపీలో జిరాక్స్ లో ఎలా ఉంటుంది, జిరాక్స్ కాపీలు కూడా అలాగే వస్తుంది. సేమ్ వే యేసుక్రీస్తు ఎలాగైతే ఉన్నాడో, ఆయన స్వభావం ఎలాగైతే ఉందో, ఆయన వ్యక్తిత్వం ఎలాగైతే ఉందో, ఆయన గుణగణాలు ఏ రీతిగా ఉన్నాయో, ఆయన ఎటువంటి ప్రేమ కలిగి జీవించాడో, మరి విశ్వాసులుగా ఆయన వెంబడించేవారుగా, క్రైస్తవులు అన్నప్పుడు క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తుని అనుసరించేవారుగా మనం కూడా అదే సారూప్యత, అదే మరి విధానంలోకి మరి మనం కూడా రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అదే విధానంలోకి మనం రావాలని ప్రభు కోరుతున్నారు. మంచిది. ఇంకొక లేఖన భాగం కూడా చూద్దామండి. ఇంకొకరు ఎవరైనా కూడా మీ మైక్ ఆన్ చేసుకుని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు కలవమగు వరకు ఆయన ఎలాగూ నియమించాను. ఓకేనండి, గమనించండి. ఇక్కడ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం మనం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. మీ బైబిల్లో వీలైతే మీ దగ్గర పెన్ ఉంటే కనుక దాన్ని అండర్లైన్ చేయండి దయచేసి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సర్కిల్ చేయండి ఆ వర్డ్ని, లేదంటే అండర్లైన్ చేయండి. లేదనుకుంటే మీ దగ్గర డైరీ నోట్బుక్ అనుకుంటే అది రాసుకోండి. సంఘము ఈరోజు ఏ రీతిగా ఉండాలి, ఏ సంఘమైనా కావచ్చు, సార్వత్రిక సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. అంటే దేవుని ప్రజలందరూ ఇన్ జనరల్, ప్రపంచంలో దేవుని ప్రజలందరినీ కూడా మరి మనం సార్వత్రిక సంఘం అని పిలుస్తాం. వి కాల్ దెమ్ యూనివర్సల్ చర్చ్. సో వాట్ ఈస్ అవర్ గోల్? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్ టుడే? ఈ రోజున సంఘం ఎలా ఉండాలి అంటే, సంఘం ఎదుట ఉన్నటువంటి సవాలు లేక గోల్, గురి కూడా ఏంటి అంటే, క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైనటువంటి ఆ సంపూర్ణతకు మనం కూడా సమానమైన సంపూర్ణత కలిగి ఉండాలి. ఆ వచనం చూశారు కదండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనం కూడా కలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తునకు కలిగినటువంటి ఆ యొక్క సంపూర్ణత, ఆ ఫుల్నెస్ గురించి మనం చూస్తే ప్లెరోమా అనే గ్రీక్ పదం, అంటే ఇంకా టోటల్ గా ఇక యేసుక్రీస్తు మరి ఎటువంటి స్వభావాన్ని కలిగి జీవించాడో, ఎటువంటి గుణ లక్షణాలు కలిగి జీవించాడో, ఎటువంటి ప్రేమ, మరి అన్ని కూడా మనం ఆత్మ ఫలాలను చెప్పుకుంటాం కదండి వాటిని. సో ఏ రీతిగా ఆయన తన జీవితంలో కలిగి జీవించారో, ఎలా ప్రవర్తించారో, ఎలా నడుచుకున్నాడో తన జీవితంలో, అలాగే మనం కూడా ఇప్పుడు అటువంటి సంపూర్ణతలోకి, అటువంటి ఫుల్నెస్ లోకి మనం రావాలి. ఇప్పుడైతే మనలో ఆ ఫుల్నెస్ ఇంకా లేదు. సో ఇప్పుడైతే వీఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆ ఫుల్నెస్ లేదు. మన ప్రయత్నం అంతా కూడా యేసు క్రీస్తునకు కలిగిన ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత వచ్చే వరకు, రైట్, అదే దట్ షుడ్ బి అవర్ గోల్. మనం అక్కడికే ట్రావెల్ చేయాలి, అక్కడికే మనం ప్రయాణం చేయాలి. సో యేసు క్రీస్తు ఎలా జీవించారో మనం కూడా అక్కడికి ఆయన కలిగిన సంపూర్ణమైన సమానమైన సంపూర్ణత మనం కూడా కలిగి జీవించాలని ప్రభు ఆశిస్తున్నారు. అది సంఘం ఎదుట ఆయన ఉంచినటువంటి ఒక గురి. దట్ ఈస్ అవర్ టార్గెట్. కాబట్టి మనము ఎవరినో మనుషుల్ని చూసి, వాళ్ళను వీళ్ళని చూసి
వాళ్ళలాగా వీరిలాగా ఉండాలని మనము వారిని వీరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, లేక వారిని వీరిని ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎవరిని ఫాలో అవ్వాలి, ఎవరిని ఇమిటేట్ చేయాలి అంటే ఓన్లీ యేసుక్రీస్తును మాత్రమే. ఎందుకంటే ఆయనే మన ప్రభువు. ఇప్పుడు ఆయన ఏ రీతిగా సంపూర్ణుడిగా, పరిపూర్ణుడిగా, ఆయనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణత, పరిపూర్ణత, ఆ పర్ఫెక్షన్, ఫుల్నెస్ ఏ రీతిగా క్రీస్తులో ఉందో, ఇప్పుడు మనకు కూడా అదే ఫుల్నెస్, అదే పర్ఫెక్షన్లోకి మనము రావాలి. దానికోసం మనం అడుగులు ముందుకు వేసుకుంటూ ప్రయత్నము చేయాలి. ఎలాగైతే మీరు ఒక బిల్డింగ్ కట్టాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు మరి దానికి తగినటువంటి నిర్ణయం తీసుకొని మీరు నిధులు ఏర్పాటు చేసుకొని, డబ్బులు ఏర్పాటు చేసుకొని, మరి స్థలం కొని, తర్వాత మీరు దానికి సంబంధించిన పర్మిషన్స్ అని కూడా క్లియరెన్స్ అని తెచ్చేసుకొని, మరి ఒక ఇంజనీర్, ఆర్కిటెక్ట్ ఇంజనీర్ ద్వారా ఒక ప్లాన్ వేసుకొని, ఇక ఆ ప్లాన్ ప్రకారంగా మరి మీరు దానికి అన్ని కూడా బిల్డింగ్ మెటీరియల్స్ మరి కొని, ఇంకా మీ వర్క్ లేబర్స్ని పెట్టించి, ఎలాగైతే మీరు వర్క్ స్టార్ట్ చేసి మీ ప్లాన్ ప్రకారంగా మీరు ఎన్ని అంతస్తులు కట్టాలనుకున్నారో కట్టి, ఇక ఒకానొక రోజు ఆ పని కంప్లీట్గా ముగిస్తారో, ఇప్పుడు మరి మనము వీ హ్యావ్ బిగన్ దిస్ ప్రాసెస్ మనం స్టార్ట్ చేసాం. అది ఎప్పుడు మీరు రక్షణ పొందుకున్నప్పుడు ప్రభువుతో మనము ఆ యొక్క ప్రాసెస్ని స్టార్ట్ చేశాము. ఇప్పుడు ఇది ఏమవ్వాలంటే ఇది మధ్యలోనే ఆగిపోకూడదు, రైట్? ఎవరు కూడా బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోవాలని కోరుకోరు కదండి. సో ఆ బిల్డింగ్ చక్కగా కంప్లీట్ చేసుకుని అందులో ప్రవేశించాలి, అడుగు పెట్టాలని కోరుకుంటారు. కాబట్టి మనం కూడా క్రీస్తు మన జీవితాన్ని ప్రారంభించాం. ఇక మన గోల్ యేసుక్రీస్తు వలె జీవించాలి, యేసుక్రీస్తు యొక్క సారూప్యతలకు మనం కూడా మారాలి. యేసుక్రీస్తు కలిగినటువంటి ఆ సంపూర్ణత, ఆ సమానమైన సంపూర్ణతలోకి మనం కూడా రావాలి అన్నదే సంఘం ఎదుట ఈ రోజు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి గురిగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి, ఇప్పుడు మనము యేసుక్రీస్తుని వెంబడించాలని, లేక యేసుక్రీస్తుని అనుసరించాలని, అలాగే అనుకరించాలని మరి దేవుని యొక్క వాక్యం చెబుతుంది కదండి. అయితే ఇది ఎలా సాధ్యం, ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అనేది ఒక ప్రాక్టికల్గా మరి మనం ఆలోచించాలి. అంటే దయచేసి మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాలను యోహాను వ్రాసినటువంటి సువార్త 6వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. యోహాను సువార్త, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 6, 68, 69 వచనాలు చదువుకుందాం. ఎవరైనా మన గ్రూప్ లో ఉన్నవారు మీరు మైక్ ని ఆన్ చేసుకుని చదవచ్చండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవ మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అవునండి, ఇక్కడ మనం చూసినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం, దయచేసి మీరు మీ ఫ్రీ టైంలో తర్వాత ఈ అధ్యాయం అంతా కూడా చదవండి. చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఇది. యేసు ప్రభువారు ఇక్కడ మొట్టమొదటిగా మరి అక్కడ 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం, 5 రొట్టెలు 2 చిన్న చేపలతో మరి అనేక మందికి ఆయన ఆహారాన్ని పంచిపెట్టినటువంటి సందర్భము ఇక్కడ మరి మనము చూడొచ్చు. ఇంకా దాని తర్వాత ఎప్పుడైతే ఆ అద్భుతాన్ని యేసయ్య చేశారో, ఇంకా అనేక మంది ఆయన వెంబడించడం ప్రారంభించారు. అప్పుడు దాకా మరి చాలా మంది యేసయ్యని దీని తర్వాత వెంబడించడం ప్రారంభించిన తర్వాత గమనించిన యేసు ప్రభువారు ఒక మాట అన్నారు. మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారంటే, అంటే నా యొద్ద నిత్య జీవం కలదని, లేక రక్షణ కలదని, లేక మరొకటి కోసం కాదు, కానీ మీరు తిని తృప్తి పొందారు కాబట్టే మీరు నన్ను వెంబడిస్తూ ఉన్నారని 26వ ఇదే అధ్యాయం యోహాను సువార్త 6లో 26లో ఆయన అన్నారు. మీరు ఎందుకు వెంబడిస్తున్నారంటే రొట్టెలు తినుట వలన, తృప్తి పొందుట వలన నన్ను వెంబడిస్తూ ఉన్నారు అని చెప్పి తర్వాత ఆయన ఒక మాట అన్నారు. కాబట్టి మీరు దీనికోసం కష్టపడకండి, దీనికోసం నన్ను వెంబడించకండి, ఆహారం కోసం కాదు, క్షయమైపోయి అంటే నశించిపోయే ఆహారం కోసం కాకుండా అక్షయమైనటువంటి ఆహారం, నశించినటువంటి ఆహారం, నిత్య జీవము, దేవుని వాక్కు, దేవుని మాటలు, దాని కొరకు మీరు వెంబడించండి అన్నట్టుగా ఆయన చెబుతూ ఇంకా ఆయన చెప్పారు. ఏంటంటే మీరు నాతో ఇక మీరు పాలి భాగస్తులు కావాలంటే మరి నా యొక్క శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి. నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగకపోతే నాలో మీకు పాలు లేదు అని ప్రభువారు అక్కడ చెప్పారు. సో అది చెప్పిన తర్వాత ఎప్పుడైతే అది ప్రజలు విన్నారో,
విన్న తర్వాత మీరు 60 వచనంలో చూస్తారు. ఇదే అధ్యాయంలో ఆయన శిష్యులలో చూడండి, అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, మరి ఎవడు దీనిని వినగలడు అని చెప్పుకుంటారు అని వాళ్ళు ఏం చేశారంటే ఒకరిలో ఒకరు ఇంకా సనుక్కోవడం స్టార్ట్ చేశారు. యేసయ్య శిష్యులు దీని గురించి సనుక్కున్నారు, అభ్యంతరపడ్డారు. ఇక ఎప్పుడైతే ఆయన ఇలాగ బోధించడం ప్రారంభించారో, ఇక మీరు నన్ను ఎందుకు వెంబడించాలి, ఏ ఉద్దేశంతో వెంబడించాలి అని చెప్పారో, ఇక వెంటనే, ఎందుకంటే అప్పటిదాకా ఎవరైతే యేసయ్యని వెంబడిస్తూ వస్తున్నారో వారు ఒక దురుద్దేశంతో యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రీస్తుని ఎందుకు వెంబడిస్తుంటారో వాళ్ళకు వేరే వేరే ఉద్దేశాలు ఉంటాయి. ఆత్మీయమైన కారణాలు కాకుండా ఇతరత్ర లోక సంబంధమైనటువంటి కారణాల చేత కొంతమంది ఆయన వెంబడించే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే మనకు అప్పట్లోనే ఈ యోహాను సువార్త 6 చదివినప్పుడు అర్థమవుతుంది, ఆ రోజుల్లో కూడా చాలా మంది అటువంటి స్వార్థపూరితమైనటువంటి దురుద్దేశాలతో వెంబడించే వారు కూడా ఉన్నారు. అయితే మరి ఎప్పుడైతే ప్రభు వారు మరి దానిని అవాయిడ్ చేస్తూ ఇక ఆయనని వెంబడించాలని, ఆయనే జీవాహారముగా, ఆయనే జీవజలముగా గుర్తించాలని ఎప్పుడైతే ఆ బోధ స్టార్ట్ చేయడం జరిగిందో, ఇక అప్పటిదాకా ఏదో యేసయ్య అద్భుతం చేశారు కాబట్టి అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి పైగా, పురుషులు మాత్రమే 5,000 మంది ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. మరి అద్భుతం చేశారు కాబట్టి మరి దానికోసం వెంబడించారంటే, ఒకవేళ ఆయన్ని వెంబడిస్తే ఇక మనకు ప్రతిరోజు ఆయన అద్భుతం చేసుకుంటూ మనకి ఇలాగా ఆహారాన్ని ఇస్తారేమో ఉద్దేశంతో వెంబడించారు. సో కాబట్టి మనకి ఇక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, చూడండి, యేసుప్రభువు వారు ఎప్పుడైతే అలా బోధించడం ప్రారంభించారో అనేకులు వెనుతీశారు. అనేకులు ఇంకా ఆయనను విడిచిపెట్టి వెళ్ళడం స్టార్ట్ చేశారు. 66వ వచనంలో ఉంటుంది, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. మరి ఈ సన్నివేశం చూసినప్పుడు గమనించండి, అక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరెవరంటే యేసయ్య అద్భుతాన్ని మాత్రమే చూసి స్వార్థపూరితంగా స్వలాభముతో మరి క్షయమైపోయేటటువంటి ఆహారం కొరకు మరి ఆయన వెంబడించేటటువంటి వారు ఒక గుంపులో మనకు కనిపిస్తున్నారు. మరొక గుంపులో మరి ఇంకొకరు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అందరు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆయన విడిచిపెట్టి వెళ్ళడము మనం చూస్తున్నామో, అప్పుడు ప్రభు వారు శిష్యులు కూడా చూసి, ఇదిగో మీరు కూడా ఒకవేళ వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారా, మీరు కూడా వెళ్ళిపోవాలని అనే ఆలోచనలో ఉన్నారా అన్నప్పుడు అక్కడ పేతురు చక్కని స్పందన ఇస్తారండి. ఏంటంటే ఆ స్పందన 68వ వచనంలో ఉంటుంది, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని కుమారుడు, నీవే దేవుని పరిశుద్ధుడవనియు మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని పేతురు చెప్పడం జరుగుతుంది. గమనించండి. కాబట్టి ఎప్పుడైతే పేతురు ఆ విషయాన్ని చెప్పారో అప్పుడు గమనించండి, ఇంకా వెంటనే మనకి దాని ద్వారా అర్థమవుతుంది, పేతురుకి దేవుడు అంటే యేసయ్య ఎవరో ఒక వ్యక్తిగత అవగాహన, వ్యక్తిగత అనుభవపూర్వకంగా కూడినటువంటి ఒక అవగాహన పేతురు కలిగి ఉన్నాడు. ఇన్ అదర్ వర్డ్స్, ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత దేవుడు మరి వ్యక్తిగత ప్రత్యక్షత పేతురు కలిగి ఉన్నాడు. సో యు మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ రెవల్యూషన్ ఆఫ్ హూ క్రైస్ట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు ఫాలో అండ్ ఇమిటేట్ క్రైస్ట్ ఎఫెక్టివ్లీ ఆల్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాంతం కూడా ఇక క్రీస్తుని విడిచిపెట్టకుండా ఆయన్నే అంటిపెట్టుకుని ఆయన్నే వెంబడించడానికి, లేక ఆయన్నే అనుకరించడానికి అన్ని విషయాల్లో కూడా మరి అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఇక్కడ మనకు ఒక రహస్యం ఉంది. అదేంటంటే, నీవు యేసయ్య ఎవరో ఆ యేసును గూర్చిన వ్యక్తిగత ప్రత్యక్షత నీవు పొందుకొని ఉండాలి. అది ఆ రోజుల్లో అప్పుడు పేతురు కలిగి ఉన్నాడు. పీటర్ హ్యాడ్ దట్ పర్సనల్ రెవల్యూషన్ ఆఫ్ హూ క్రైస్ట్ ఈజ్. సో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మరి మనకు ఒక ప్రశ్నగా దేవుడు ఈరోజు అడుగుతున్నాడేమో, బహుశా ఈ స్టార్టింగ్ డే ఆఫ్ బైబిల్ స్టడీ, మరి క్రీస్తుని గూర్చిన ఆ వ్యక్తిగత ప్రత్యక్షత మీరు కలిగి ఉన్నారా? అంటే యేసయ్య ఎవరో వ్యక్తిగతంగా మీకు తెలుసా? అనుభవపూర్వకంగా మీకు తెలుసా? ఫస్ట్ హ్యాండెడ్గా మీకు తెలుసా? వ్యక్తిగతంగా ఆ యేసయ్య మీతో మాట్లాడినటువంటి అనుభవం ఏదైనా ఉందా? ఆయన స్వరాన్ని ఎప్పుడైనా మీరు విన్నారా? ఆయనతో ఉన్న సహవాసం ఏ రీతిగా ఉన్నది?
ఆయనతో మీరు కలిగినటువంటి ఆ యొక్క సంబంధం, ఆ రిలేషన్షిప్ ఏ రీతిగా ఉన్నది? ఆయనతో ప్రతిరోజు మీరు సంభాషిస్తూ ఉన్నారా? సహవాసం చేస్తూ ఉన్నారా? అది చేస్తూ ఉంటే ఏ స్థాయిలో అది ఉంది? ఆయనతో మనకున్న ఇంటిమసీ, ఆ సత్సంబంధం, దగ్గర సంబంధం ఏ రీతిగా ఉంది అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మీరు యేసయ్యతో ఎంత సన్నిహిత సహవాసం చేస్తారో అంతగా ఆయన ప్రత్యక్షత మీకు కలుగుతుంది. పౌలు గారు కూడా అదే చెప్పారు, మనం చదువుకున్నాం కదా ఫిలిప్పీ పత్రిక 3లో. ఆయన కూడా అదే ఉద్దేశాన్ని కలిగి, ఇక నేను కూడా మరి క్రీస్తుని ఎరుగు నిమిత్తము, అంటే ఇంకా ఆయనతోనే ఒక వ్యక్తిగత సహవాసాన్ని కలిగి ఉండాలి అనే ఉద్దేశంతోనే మరి అక్కడ మనం చూస్తున్నాం. మరి పౌలు కూడా అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఈరోజు కూడా మన ముందు ఉంది. యేసుక్రీస్తు ఎవరు? మనము మన జీవితాంతం కూడా యేసుక్రీస్తు ఎవరో నేర్చుకుంటూనే ఉంటాం. ఆయన గురించిన ప్రత్యక్షత పొందుకుంటూనే ఉంటాం. ఎందుకంటే మనకు సంపూర్ణ స్థాయిలో ఇంకా యేసుక్రీస్తు ఎవరో మనకు తెలియదు. మనకు యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. ఆయన వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి, ప్రవర్తనకు సంబంధించినవి, ఆయన జీవితానికి సంబంధించినవి, ఆయన చేసినటువంటి బోధలకు సంబంధించిన విషయాలు, ఆయన మరి చేసినటువంటి విషయాలు, మరి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. అందుకే మరి చాలా యోహాను చెబుతూ ఆయన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలు, అద్భుతాలు, చేసిన బోధలు అన్ని కూడా రాస్తే అసలు భూమే సరిపోదు కదండి. ఆయన చేసినట్టు మరి అంత అద్భుతమైన కార్యాలు. మరి ఆయన అంటారు, ఆయన చేసినటువంటి కార్యాలు, చెప్పినటువంటి బోధలు ఈ గ్రంథంలో మరి అన్ని కూడా వ్రాయబడలేదు. సో కాబట్టి కొన్ని మాత్రమే మనకు తెలియచేయబడ్డాయి. కొంత మట్టుకు మాత్రమే మనం క్రీస్తు గురించిన అవగాహన కలిగి ఉన్నాము. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఉద్దేశము లేక గురి ఏమై ఉండాలంటే ఆ క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి మనం వెళ్ళాలి. అవునండి. అయితే యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది కదండి. సో కాబట్టి ఈ లోకంలో మరి వ్యక్తిగతంగా ఎవరైతే దేవునితో యేసుక్రీస్తు సహవాసం లేరో మరి వాళ్ళు అనేక విధాలుగా చెప్పారు యేసుక్రీస్తు ఎవరు అని. ఉదాహరణకి మరి యేసుక్రీస్తు ఎవరు అని గాంధీ గురించి మనం చూసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఈయన ఒక సంపూర్ణంగా ఒక మరి తనను తాను బలిగా అర్పించుకొని ఇతరుల మంచి కోసం మరి శత్రువులను సైతం ప్రేమించినటువంటి ఒక మంచి పురుషుడు, ఒక మంచి వ్యక్తి అని ఆయన సంబోధించారు. ఐ లైక్ క్రైస్ట్, ఐ డు నాట్ లైక్ యువర్ క్రిస్టియన్స్. ఎందుకంటే యువర్ క్రిస్టియన్స్ ఆర్ సో అన్లైక్ యువర్ క్రైస్ట్. మరి మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన కూడా క్రొత్త నిబంధనను చదివేవారు. కొండ మీద చేసిన ప్రసంగం ద్వారానే ఆయన కూడా ప్రభావితం చెంది మరి అహింస సిద్ధాంతం ద్వారా మన దేశానికి స్వాతంత్రాన్ని కూడా తీసుకుని వచ్చిన వ్యక్తే. ఆయన చెప్పినటువంటి మాట అది, ఐ లైక్ యువర్ క్రైస్ట్. నాకు క్రీస్తు అంటే ఇష్టమే, మీ క్రీస్తు అంటే ఇష్టమే, కానీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటండి? ఎందుకంటే మరి క్రైస్తవులు క్రీస్తువులే జీవించట్లేదు అనేది ఆయన కంప్లైంట్. మన గురించి, విశ్వాసులందరి గురించి, క్రైస్తవులని చెప్పుకున్న వారి గురించి మహాత్మా గాంధీ మరి చేసినటువంటి ఒక కంప్లైంట్. కాబట్టి మరి అది మనమే పరిశీలించుకోవాలి. మనము క్రీస్తు వలె జీవించకపోతే మరి మహాత్మా గాంధీ అన్నట్టుగా మరి మనము నిజంగా క్రైస్తవులు కాదేమో. కాదు. క్రీస్తు వలె జీవించినప్పుడు మాత్రమే నిజమైన క్రైస్తవులుగా మరి మనము క్లెయిమ్ చేసుకోగలం. కాబట్టి ఆయన కోణంలో మనం ఆలోచించినప్పుడు ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఇక చాలా మంది, స్వామి వివేకానంద కూడా యేసుక్రీస్తు గురించి రాశారు. యేసుక్రీస్తు ఎవరు? మరి ఆయన కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఒప్పుకున్న వ్యక్తే. జీసస్ క్రైస్ట్ వాజ్ గాడ్, ద పర్సనల్ గాడ్ బికమ్ మ్యాన్. ఓకేనండి. ఆయన తనను తాను మరి అనేక విధాలుగా బయలుపరుచుకున్నాడు. కాబట్టి ఎవరైనా సరే ఆయన ఆరాధించడానికి అర్హుడు, యోగ్యుడు ఉన్నాడు అంటే భూమి మీద మరి అతడు యేసుక్రీస్తు మాత్రమే. గాడ్ ఇన్ హిస్ అబ్సల్యూట్ నేచర్ ఈస్ నాట్ టు బి వర్షిప్. ఓకే, సో కాబట్టి we have to worship Jesus Christ, the human manifestation as God. కాబట్టి యేసుక్రీస్తు గురించి మరి ఆయన కూడా మరి స్వామి వివేకానంద ఆ మాటలు కూడా తెలియచేయడం జరిగింది. ఇంకా
మరి మనము చరిత్రలో ఎవరైతే గొప్పవారుగా పరిగణించబడ్డారో దలై లామా అంటే ఈ యొక్క బౌద్ధ మతానికి ఒక పెద్ద గురువుగా ఉన్నటువంటి బుద్ధిజానికి పెద్దగా ఉన్నటువంటి ఆయన కూడా ఆ కొన్ని విషయాలు చెప్పారు. అఫ్ కోర్స్ వారు మరి క్రీస్తుని గురించిన సరైన అవగాహన మరి కొంతమందికి లేదు. ఉదాహరణకు ఈయన కూడా అలాగే అన్నారు. ఈయన కూడా గత కాలంలో గత జన్మలు కూడా కలిగిన వ్యక్తి క్రీస్తు అని ఇక రకరకాలుగా చెప్తూ ఆయనలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు ఈయన కూడా మరి పాయింట్అవుట్ చేశారు. ఆయనలో దయ అనే గుణము, సహనము అనే గుణము, మరి ఇతరులు ప్రేమించే తత్వము క్రీస్తులో కూడా ఉన్నాయి అని కూడా మరి ఈయన దలై లామా బౌద్ధ మతానికి పెద్దగా ఉన్న వ్యక్తి కూడా మరి చెప్పడం జరిగింది. అలాగే ఒక శాస్త్రవేత్త సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, చాలా ప్రఖ్యాతి ఫేమస్ సైంటిస్ట్ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నో వన్ కెన్ రీడ్ ద గాస్పల్స్ వితౌట్ ఫీలింగ్ ది యాక్చువల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. హిస్ పర్సనాలిటీ పల్సేట్స్ ఇన్ ఎవ్రీ వర్డ్. నో మిత్ ఈస్ ఫిల్డ్ విత్ సచ్ లైఫ్. గమనించండి, మరి 4 సువార్తలు చదువుతున్నప్పుడు ఎవరైనా సరే యేసుక్రీస్తు యొక్క సన్నిధి అనుభవించకుండా మరి అది చదవడము అసాధ్యము. ప్రతి పదములో యేసయ్య చెప్పిన ప్రతి పదములో కూడా, ప్రతి మాటలో కూడా మనకు ఏది కనిపిస్తుంది అని కనుక చూస్తే ఆ యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క వ్యక్తిత్వం చాలా స్పష్టంగా మరి మనకు కనిపిస్తుంది. సో కాబట్టి అది మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. మనం కూడా సువార్తలు చదవచ్చున్నాం కాబట్టి అది మనం గమనించుకోబోతున్నాం. ఇంకా రకరకాలుగా అనేక మంది ఆయా రీతులుగా మరి క్రీస్తు ఎవరో మరి చెప్పడం జరిగింది. సో నేను ఒకప్పుడు యేసుక్రీస్తు గురించిన ఉద్దేశము ఏ రీతిగా నేను కలిగి ఉన్నానంటే, ఒకప్పుడు నేను అనుకున్నాను యేసుక్రీస్తు అంటే ఆయన విదేశీయులకు దేవుడు, తెల్లోలకు దేవుడు, అమెరికా వాళ్ళకు విదేశీయులకు దేవుడు అనుకున్నాను. అలాగే మరి ఇంకొకటి కూడా అనుకున్నాను, ఆయన తక్కువ కులస్తులకు ఆయన దేవుడు. గమనించండి, ఈ 2 విషయాలు కూడా మన దేశంలో చాలా మటుకు అందరూ కూడా ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు అంటే మరి విదేశీయులకు దేవుడు అని, లేక తక్కువ కులస్తులకు దేవుడు అని ఒకప్పుడు నేను కూడా అనుకున్నాను. అయితే దేవుడు తర్వాత బయలుపరిచి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే విషయాన్ని కూడా దేవుడు తెలియచేయడంతో మరి ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా క్రీస్తుని తెలుసుకోవాల్సిందే. ప్రతి నాలుక క్రీస్తు ప్రభువును ఒప్పుకోవాల్సిందే. ప్రతి మోకాలు కూడా ఆయన యొక్క నామములో వంగవలసింది. ఎందుకంటే మరి ఆయనే ప్రభువు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు అనే సంగతిని నేను వ్యక్తిగతంగా మరి దేవుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం ద్వారా మరి నేను కూడా ఆ విషయాన్ని తెలుసుకొని గ్రహించి మరి ఆయన్ని వెంబడించే వ్యక్తిగా, లేక ఆయన్నే సేవిస్తున్న వ్యక్తిగా మరి నేను కూడా చేయడము జరుగుతుంది. గమనించండి, మరి అనేక స్థలాల్లో దేవుని వాక్యం చూసినప్పుడు యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు గురించి ఉదాహరణకు ఎవరైనా చదవండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. అందులో క్రీస్తు గురించినటువంటి ప్రవచనము మరి ముందుగానే సుమారు 800 సంవత్సరాలు ముందుగానే యేసు ఎవరో తెలియచేయడం జరిగింది. ఒక్కసారి అది చూడండి, యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడు, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. చాలండి. యెషయా గ్రంథము 7:14 అది చాలు. తర్వాత 9వ అధ్యాయానికి రండి ఒకసారి. 9:6 చదవండి. యాకనగా శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. అవునండి, చాలా. అలాగే ఇంకొకరు ఎవరైనా యెషయా గ్రంథము 53వ అధ్యాయము చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చదవండి. మన యతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాను, దోషములను బట్టి నలగగొట్టబడాను.
మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలు బ్రదర్, రైట్, చదివారు కదండి. మరి ఈ యొక్క 3 వచనాలు అక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. నేను స్లైడ్ మీద ఇంకొకటి చాప్టర్ 11 1-4 అది కూడా రాసుకునే వాళ్ళు దయచేసి ఆ టెక్స్ట్ రాసుకోండి. ఆ వాక్య భాగాలు మీరు రాసుకొని తర్వాత కూడా మీరు వాటిని ధ్యానం చేయండి. సో వీటన్నిటిలో కూడా ఎవరి గురించి ప్రస్తావించబడడం జరిగిందండి చెప్పండి? కన్యక గర్భవతి కుమారుని కన్ను యెషయా 7:14 చదువుకున్నాం. సో కాబట్టి ఆ కుమారుడు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు, రైట్. అలాగే 9వ అధ్యాయం 6లో కూడా మనం చదువుకున్నాం, ఏలైనగా మనకు కుమారుడు పుట్టును, శిశువు మనకు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును కదండి. కాబట్టి అది ఆ ప్రవచనం కూడా ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అలాగే ఇప్పుడు చదువుకున్న ఆ 53వ అధ్యాయంలో చదువుకున్నటువంటి ఆ యొక్క ప్రవచనం కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనం, ముఖ్యంగా ఆయన మరణానికి సంబంధించినటువంటి ప్రవచనం. కాబట్టి ఇవన్నీ కూడా మనం కలిపి చూసినప్పుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ప్రవచనాలు. దేవుడు ముందుగానే సుమారు 700 సంవత్సరాలు క్రీస్తు ఈ భూమి మీదకి రాకముందే యెషయా అనే ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలను కూడా పలికించారు. ఈ మాటలను కూడా పలికించడం జరిగింది. ఇంకా అలాగా మనము పాత నిబంధనలో చూస్తే గమనించండి, పాత నిబంధనలో ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, మరి ఆ పాపానికి శాశ్వత కాల పరిష్కారంగా దేవుడు అప్పుడే యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించే ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. అందుకే మనకు బైబిల్లో మొట్టమొదటి మెస్సయాను గురించిన ప్రవచనము అని పిలుస్తారండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మెస్సయానిక్ ప్రాఫెసీ ఇన్ ద బైబిల్. ఆదికాండము 3:15 ఎవరైనా చదవండి. ఆదికాండము 3:15లో మనకు మొట్టమొదటి మెస్సయాను గురించిన ప్రవచనం రాయబడింది. చదవండి. నీకుని స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదని, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మడిమి మీద కొట్టేదవని చెప్పాను. గమనించండి, చాలండి. మొట్టమొదటిగా బైబిల్లో మెస్సయానిక్ ప్రాఫెసీ ఏదైనా ఉందంటే ఇదండి. ఆదికాండ 3:15లో ఎప్పుడైతే ఆదాము హవ్వలు మరి పాపం చేశారో, ముఖ్యంగా సర్పం అంటే సాతాను ద్వారా మరి హవ్వ మోసగించబడి, తర్వాత ఆదాము మోసగించబడి మరి దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారో, ఇక తద్వారా సాతాను ప్రణాళిక ఏ రీతిగా అక్కడ తాత్కాలికంగా నెగ్గాడు వాడు. అయితే తర్వాత రాబోయే దినములలో వాడి శక్తి అంతటి కూడా స్త్రీ సంతానముగా మరి జన్మించినటువంటి యేసుక్రీస్తు ద్వారా సాతాను యొక్క శక్తి ఏ రీతిగా క్రీస్తు దానిని నశింపజేయబోతున్నాడో, క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా ఏ రీతిగా సాతాను యొక్క శక్తిని ఆయన సంపూర్తిగా తొలగించబోతున్నాడో ఆ ప్రవచనం మనకు తెలియజేస్తుంది ఆదికాండం 3:15లో. కాబట్టి అలాగున మరి మనకు దేవునికి వాక్యాలు చూసినప్పుడు అనేక ప్రవచనాలు మనకు క్రీస్తు గురించి వ్రాయబడ్డాయి. అనేక ప్రవచనాలు. ఉదాహరణకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఎక్కడ జన్మిస్తారో, ఏ దేశంలో జన్మిస్తారు, ఏ గోత్రంలో జన్మిస్తారు, అలాగే ఏ గ్రామంలో జన్మిస్తారు. మనకు చూస్తే మీకు 5:2లో చూస్తే ఆ బెత్లెహేములో అనే గ్రామంలో కూడా ఆయన జన్మిస్తారని మన తర్వాత చూద్దాం. ఇందులో అవన్నీ కూడా మనకు ముందున్న రాబో స్లైడ్స్ లో మనం చూడొచ్చు. సో కాబట్టి అవి చాలా ప్రాముఖ్యం. పాత నిబంధనలో సైతం అనేక మంది యేసుక్రీస్తు గురించి వారు ప్రవచించారు. అనేక మంది యేసుక్రీస్తు గురించి వాళ్ళు ప్రవచించారు. సో యేసుక్రీస్తు ఎవరు అనేది మనం ఆలోచించినప్పుడు చాలా అద్భుతంగా మరి పాత నిబంధనల ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి ప్రకటించారు. మరి ఒక చిన్న వీడియో మనం చూద్దాం. ఇందులో యేసుక్రీస్తు ఎవరో దాని గురించి చాలా అద్భుతంగా ఈ యొక్క మాటలు తెలియజేసినటువంటి వ్యక్తి ఎస్ఎం లాక్రిడ్జ్ అనే వ్యక్తి ఆ పదాలు మీరు చూడండి, చాలా అద్భుతంగా యేసుక్రీస్తు ఎవరో వర్ణించాడు. మీకు ఆడియో వినిపిస్తుందండి? వీడియో ఆడియో రెండు వినిపిస్తున్నాయా? వినిపిస్తుంటే జస్ట్ మీరు ఓకే అని చెప్పండి.
ఆడియో రావట్లేదా? ఆడియో లేదు సార్. ఆడియో ఆడియో రావట్లేదండి? ఆడియో రావట్లేదు. రావట్లేదు. ఆడియో రావట్లేదు. ఇప్పుడు చూడండి, నేను మ్యూట్ చేస్తాను, ఇప్పుడు వస్తుందేమో చెక్ చేయండి ఒకసారి. నేను మ్యూట్ అయ్యి ఇప్పుడు ఆడియో ఆన్ చేస్తాను. ఆడియో వస్తుందండి? హలో, ఆడియో వస్తుందండి? ఓకే, గో హెడ్. అవును, చాలా అద్భుతమైనటువంటి మాటలు కదండి. మీరు గమనించారా ఆ పదాలు?
అంటే అతను చెప్తున్న, నేను యేసుక్రీస్తుని వివరించాలనుకున్నాను కానీ ఆయన్ని వివరించడానికి మాటలు, భాష ఏది సరిపోదు. అంత అద్భుతమైన దేవుడు ఆయన, అంత ప్రేమ కలిగిన దేవుడు, అంత కనికరం గల దేవుడు, అంత మరి ప్రజలను క్షమించిన దేవుడు, అంత త్యాగం చేసినటువంటి దేవుడు. మరి చరిత్రలో ఎవరు కూడా మరి అటువంటి వ్యక్తిత్వము, అటువంటి స్వభావము, అటువంటి జీవన శైలి లేనటువంటి ఎవరితో కూడా మనం పోల్చినటువంటి అటువంటి అద్వితీయుడు, గొప్ప దేవుడు, మరి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు అని చాలా అద్భుతంగా మరి ఆయన వర్ణించడం జరుగుతుంది కదండి. ఇంకా చెప్పాలంటే ఒక మాటలో హీఈస్ ఇన్డిస్క్రైబుల్. ఆయన్ని మరి మనం పూర్తిగా వర్ణించలేం. అటువంటి ప్రభు గురించి మనకు ఎంతో ప్రవచనాలు పాత నిబంధనలోనే మరి మనకు వ్రాయబడి ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరి మనము ఒక్కొక్కటి కూడా మరి ఈ యొక్క థర్స్డేస్ జరిగేటటువంటి బైబిల్ స్టడీస్ లో మరి యేసుక్రీస్తుని గురించినటువంటి ఏ రీతిగా, నేను ఇచ్చిన యొక్క టైటిల్ ప్రకారంగా ఏ రీతిగా ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఆయన జీవించున్నారు, ఎగ్జాంపులరీ లైఫ్. సో ఈ రోజున మనము ఆయన్ని అనుసరించాలి, ఎందుకు ఆయన్ని అనుకరించాలి, ఎందుకు ఆయన్ని ఫాలో చేయాలి, ఎందుకు ఆయన్ని ఇమిటేట్ చేయాలో, మరి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనము, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత, యునిక్నెస్ అనేది ఖచ్చితంగా ఆ ప్రత్యేకత మనము ఖచ్చితంగా చూస్తాం యేసుక్రీస్తులో ఆ ప్రత్యేకత. మరి ఒకానొక రోజున మరి నేను కూడా ఆయన అందరిలో ఒక వ్యక్తి, అందరి దేవులలో నేను కూడా ఒక దేవుడు అని అనుకున్నాను. కానీ ఇక తర్వాత ప్రభు ఎప్పుడైతే ఆయన నా హృదయాన్ని తెరిచాడో, లేఖనాలను చదువుతూ ఉండగా దేవుడు తన ఆత్మ ద్వారా నన్ను కూడా దర్శించి, ఇక ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే పూజించడానికి అర్హుడు అని నేను గ్రహించానో, ఇక ఆ రోజు నుంచి కూడా మరి క్రీస్తుని వెంబడించడం జరుగుతుంది. క్రీస్తే మరి నా జీవితానికి కూడా ఆయన్నే మాదిరిగా పెట్టుకొని, ఆయన్నే అనుసరిస్తూ, ఆయన్నే అనుకరిస్తూ కూడా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి అనేక అంశాలు మరి మనము రాబోయే ఈ యొక్క థర్స్డే బైబిల్ స్టడీస్ లో మరి మనము స్టడీ చేసుకోబోతున్నామండి. మరి టైం అవుతుంది కాబట్టి నేను ఇంతటితో ముగించాలని ఆశిస్తున్నాను. మరి మనము ప్రార్థించడానికంటే ముందుగా, యాక్చువల్గా నేను స్టార్టింగ్ లో అంటే కొంతమంది కొంచెం లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి నేను ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మరి ఇప్పుడు జస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు మైక్ ఆన్ చేసి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ ఆ విషయాలు మీరు షేర్ చేయండి. అందరు కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత చివరిలో మరి నేను కొన్ని విషయాలు అనౌన్స్మెంట్స్ గా చెప్పి ప్రార్థన చేసి మరి మనం ఈరోజు ముగించుకుందాం. రైట్. సో అందరు కూడా మరి జస్ట్ మీరు మైక్ ఆన్ చేసుకొని మీ పేరు, మీరు ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు ఈ బైబిల్ స్టడీని, అలాగే మీరు ఏం చేస్తున్నారు, 3 పాయింట్స్ త్వరగా చెప్పండి. ఐ థింక్ రైట్ నౌ 18. నా పేరు ప్రవీణ్ కుమార్. గో హెడ్ ప్రవీణ్. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను రాంభద్రపురం నుంచి జాయిన్ అవుతున్నాను ఈ జూమ్ మీటింగ్ కి. నేను ప్రస్తుతం పరిచర్లో ఉన్నాను. ఓకే, నెక్స్ట్ అండి. అలాగా ఒకరి తర్వాత ఒకరు చెప్తూ వెళ్ళండి. నెక్స్ట్ ఎవరైనా చెప్పండి, పర్లేదు. నా పేరు గొర్రెల స్వాతి. నేను పెనసాం నుంచి జాయిన్ అవుతున్నాను. ప్రెజెంట్ నేను సిటిహెచ్ కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. ప్రైజ్ లార్డ్. నా పేరు ఉషా. నేను మంగళగిరి నుంచి జాయిన్ అవుతున్నాను. నేను టీచర్ గా వర్క్ చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు పద్మావతి. నేను మంగళగిరి నుంచి జాయిన్ అవుతున్నాను. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నెక్స్ట్ అండి. ప్రైజ్ లార్డ్ సార్. నేను కీర్తన.
ప్రస్తుతం బైబిల్ ట్రైనింగ్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాను సార్. ప్లీజ్ మీ తప్పకుండా ప్రేర్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ మీ పేరు? హలో సార్, దిస్ ఇస్ ఉదయ్. ఉదయ్, ప్రైజ్ లార్డ్. చెప్పు. ప్రైజ్ లార్డ్ సార్. నేను మనాత బైబిల్ కాలేజ్ ఫినిష్ చేశాను సార్. ఎస్, అప్పుడు యాజ్ ఏ అసిస్టెంట్ పాస్టర్ గా చేస్తున్నాను సార్. ఎస్. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు జ్యోతి అండి, వైజాగ్ నుంచి. నేను హౌస్ వైఫ్. చిన్న ఆన్లైన్ ప్రేయర్ మినిస్ట్రీ చేస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నెక్స్ట్ అండి ఇంకా ఉన్నారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నా పేరు శాంతి, మేము వైజాగ్ లో ఉంటున్నాం. ఇంటర్ చదువుతున్నాను. ఓకే అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. నా పేరు నేను మంగళగిరి నుంచి జాయిన్ అవుతున్నాను. పాలిటెక్నిక్ చదువుతున్నాను. ఓకే. సార్, నేను విశాఖపట్నం నుండి, నా పేరు కె సమర్పణరావు. దేవుని పరిచయం చేస్తున్నాను. దేవుని సేవలో సేవకుడుగా తరబేతి పొంది పరిచర్యలో ఉన్నాను. నా పేరు సమర్పణరావు, వేపగుంటలో విశాఖపట్నం ఉంటున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంకా ఎవరైనా ఉన్నారండి ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన వారు? యాక్చువల్లీ స్టార్టింగ్ లో చేద్దాం అనుకున్నా, కానీ కొంతమంది లేట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి నేను చివరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ పేరు, ఎక్కడి నుండి జాయిన్ అవుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు, అది షేర్ చేయండి. అలాగే గమనించండి, ఇది మనం కేవలం వాక్యాన్ని అధ్యయనం చేయడం కోసం మాత్రమే కాకుండా, ఇందులో మనం గ్యాదర్ అయినప్పుడు ప్రతి వీక్ కూడా లాస్ట్ లో మనకు చివరిలో కొంతసేపు టైమ్ ఆఫ్ షేరింగ్ అండ్ ప్రేయింగ్ కూడా ఉంటుందండి. సో కాబట్టి వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాల్ని మరి మనం ప్రార్థనలో సమర్పణ ప్రార్థన ద్వారానే తప్పకుండా అవి మనం ప్రభుకి తెలియచేయాలి. కాబట్టి ప్రార్థన కూడా చివరిలో ఉంటుంది. ఈ రోజు మనకి ఉండదు, కానీ వచ్చే వారం నుండి కూడా మనకి బైబిల్ స్టడీ ఎండింగ్ లో మరి కొన్ని ప్రార్థన అవసరతలు మనం షేర్ చేయొచ్చు. అలాగే మీకు ఏ ప్రార్థన అవసరం కూడా ఈ గ్రూప్ లో మీరు షేర్ చేయొచ్చు. టెక్స్ట్ అక్కడ మీకు తెలుసు కదండి, టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, చాట్ అని, అందులో కూడా మీరు టైప్ చేసి పంపించవచ్చు. లేదనుకుంటే నేను చివరిలో మీకు ఒక కొద్ది టైం ఇస్తాను నెక్స్ట్ వీక్ నుండి. అప్పుడు కూడా మీరు మైక్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసుకుని కూడా మీరు మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ షేర్ చేయొచ్చు మనందరితో, గ్రూప్ వాళ్ళతో. మరి అందరు కూడా కలిసి కూడా మరి మనము ప్రార్థన చేద్దాం. అలాగే మనకు టెస్ట్ మనీ టైం కూడా మనకు అప్పుడప్పుడు ఈ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే దేవుడు మీకు తెలియచేస్తున్నటువంటి, నేర్పిస్తున్నటువంటి విషయాలను మన గ్రూప్ లో ఉన్న వాళ్ళతో మనం పంచుకోవడానికి వీలుగా ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా ఇది మనకి ఆత్మీయ జీవితానికి బలపరచడానికి, అలాగే దేవుని వాక్యపు జ్ఞానంలో మనం ఎదగడానికి, అలాగే ఒకరి విషయంలో ఒకరు దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన ప్రేమను చూపించడానికి, సాక్ష్యం చెప్పడానికి కూడా మనకు ఈ యొక్క గ్రూప్ రాబోయే రోజుల్లో ఉపయోగకరంగా ఉండాలనేది నా యొక్క ఆశ, ప్రార్థన. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా వచ్చే వారం నుండి కూడా, వారానికి ఒక్కసారి మాత్రమే ఉంటుందండి, ప్రతి గురువారము సాయంకాలం 7:30 గంటలకి. ఈ రోజు కొద్దిగా మనకి స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా టెక్నికల్ వల్ల మేము ఫ్యూ మినిట్స్ లేట్గా జాయిన్ అంటున్నాము. అదర్వైజ్ మనము
నెక్స్ట్ వీక్ నుంచి కూడా తప్పకుండా ఆన్ టైంకే మీకు ముందే లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింక్ని మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈరోజు ఏ విషయాలైతే మీరు విన్నారో బహుశా మీరు రాసుకున్నారు. ఒకవేళ మీకు ఈ సెషన్ అంతా కూడా రికార్డ్ కూడా చేయడం జరుగుతుందండి. ఎవరికైనా రికార్డెడ్ సెషన్ కావాలనుకుంటే ఈ పవర్ పాయింట్తో కలిపి ఈ రికార్డెడ్ సెషన్ మీకు ఎవరైనా కావాలనుకుంటే మీరు నాకు వాట్సాప్ చేస్తే ఈ వాట్సాప్కి ఈ రికార్డెడ్ సెషన్ మీకు తర్వాత పంపిస్తాను విత్ ఈ పవర్ పాయింట్. అప్పుడు మీకు ఆ రెఫరెన్సెస్ కానీ ఆ పాయింట్స్ కానీ మిస్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో అది కూడా మనం చేస్తున్నాం. తర్వాత దాన్ని అవసరాన్ని బట్టి వీలైతే మన ఛానల్ కూడా వీటిని అప్లోడ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే ఈరోజు బహుశా కొంతమంది ఈరోజు నాకు మెసేజ్ పెట్టారన్నమాట, ఈరోజు అవ్వట్లేదండి వచ్చే వీక్ జాయిన్ అవుతామని. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా మిస్ అయితే కనుక వాళ్ళకి పంపించడం జరుగుతుంది. అయితే ఇది ఎవరైతే మనం లింక్స్ పంపిస్తామో వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారు. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా మీరు షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేసిన తర్వాత వాళ్ళ వాట్సాప్ నెంబర్స్ మనకు పెట్టాలి. ఇప్పుడు కొంతమంది నెంబర్స్ పంపించారు కానీ అవి వాట్సాప్ నెంబర్స్ లేవు వాటికి, అంటే జస్ట్ అది ఓన్లీ ఫోన్ నెంబరే, వాట్సాప్ నెంబర్ కాదు. సో వాట్సాప్ లేకపోతే మరి అది కనెక్ట్ అవ్వదు. కాబట్టి మనకి జూమ్ది వాళ్ళ వాట్సాప్ నెంబర్ కనుక్కొని మీరు ఎగ్జాక్ట్ ఆ నెంబర్ మనకు పెడితే మనం వాళ్ళకి ఆ రోజు ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆ లింక్ పంపిస్తాం. ఆ లింక్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవుతారు. అలాగే ఈ రోజు ఏదైతే మీరు విన్నారో నాకు తెలిసి కొంతమంది కొన్ని పాయింట్స్ మీరు నోట్ చేసుకుని ఉంటారు. కాబట్టి దేవుడు ఏ విషయాలైతే నాకు తెలిసి ప్రతి వారం కూడా దేవుడు మనతో మాట్లాడుతుంటారు. ప్రతి వారం కూడా మనం కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి అవి నోట్ చేసుకోండి. వాటి గురించి మనం ప్రార్థన చేసి నెక్స్ట్ వీక్లో మీరు వాటిని టెస్ట్ మనీ లాగా కూడా చివరిలో నేను కొంచెం టైం ఇస్తాను ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రేయర్ చేయడానికి. అలాగే ఈరోజు ఏదైతే మనం విన్నామో ఆ సెషన్ ఈ సెషన్లో టాపిక్ ఏ టాపిక్ ద్వారా ఏ విషయం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో కూడా పంచుకోవచ్చు. అవన్నీ తప్పకుండా మన ఆత్మీయ జీవితానికి, అలాగే ఇక్కడ ఈ గ్రూప్లో పరిచయం చేసే వారు కూడా ఉన్నారు, మినిస్ట్రీలో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనకు మినిస్ట్రీలో దేవునికి వాక్యం నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వారు అందరికీ, విశ్వాసులైనా సేవకులైనా బైబిల్ ట్రైనింగ్ చేసేవారైనా అందరికీ చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. కాబట్టి మీరు కూడా తప్పకుండా మరి మనం ఆ విషయంలో ప్రార్థించి సిద్ధపడి అందరు కూడా వచ్చే గురువారం సాయంకాలము 7:30కు ఇదే మరి నేను లింక్ పంపిస్తాను మీకు ఆ రోజు హాఫ్ అన్ అవర్ ముందు. అప్పుడు మీరు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మంచిదండి. చివరిగా మరి నేను ప్రార్థన చేసి మరి ముగిస్తాను. ఈలోపు ఇంకా ఎవరైనా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టయితే ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ అవుట్ ఎనీవన్ యూ కెన్ షేర్. మీరు మీ పేరు, ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అనేది మీరు షేర్ చేయొచ్చు. నా పేరు రాజలక్ష్మి. నేను సామర్లకోట నుంచి జాయిన్ అయ్యానండి. నేను ప్రస్తుతానికి సేవలో ఉన్నాను. జ్యోతి సిస్టర్ నాకు లింక్ షేర్ చేశారు, వైజాగ్ జ్యోతి సిస్టర్. ఓకే సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. నా పేరు స్వర్ణ. నేను వైజాగ్ నుంచి జాయిన్ అయ్యాను. ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్. రైట్, చాలా సంతోషం అండి. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మరి దేవుని యొక్క చిత్తంలో ఏర్పాటు ఉన్న వారందరూ కూడా మరి ఈరోజు జాయిన్ అయ్యారు నేను నమ్ముతున్నాను. ఇంకా ఉన్నారు, మనకు నేమ్స్ పంపించిన వారు ఇంకా ఉన్నారు. దేవుని చిత్తం అయితే వారు నెక్స్ట్ వీక్ నుంచి కూడా, మిగతా ఈ రోజు మిస్ అయిన వారు, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల జాయిన్ అవ్వలేని వారు నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అవుతారు. మరి తప్పకుండా మరి ప్రేయర్ఫుల్గా, ప్రార్థన పూర్వకంగా అందరూ సిద్ధపడి కలుసుకుందాం. నా గురించి కూడా మీరు ప్రార్థించండి. మనందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ దేవునిలో ఆత్మీయంగా, ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, మరి నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లో సంఘం యొక్క గురి క్రీస్తు యొక్క సారూప్యతలోకి మార్చబడాలి. క్రీస్తునకు కలిగిన ఆ యొక్క పరిపూర్ణతలోకి, ఆ సమానమైన పరిపూర్ణతలోకి మనందరూ కూడా రావాలన్నదే దేవుని చిత్తము. కాబట్టి
అది తప్పకుండా మనందరిలో కూడా జరగాలి అని ఉద్దేశంతో మరి మనము కలిసి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు మీరు ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి. తర్వాత నేను ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మరి ముగించుకుందాం. పాస్టర్ సమర్పణ రావు గారు ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి బ్రదర్. ప్రభువైన తండ్రి, మరొకసారి ఈ విధమైనటువంటి అవకాశం మాకు అనుగ్రహించారు. ఇంకను బైబిల్లోని అనేక విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలిగి ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరచండి. ఇంకా నువ్వు తండ్రి వాక్యం లోతుగా అర్థం చేసుకోవడానికి నీ దాసుని ద్వారా అనేక విషయాలు మీరు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మేము ఇంకను పరిపక్వ చెందడానికి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడటానికి మాదిరిగా జీవితాన్ని జీవించటప్పును వాక్యం పూర్తిగా అర్థం చేసుకోవడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రేమగల తండ్రి, దినాన్ని చేరిన ప్రతి ఒక్క బిడ్డ కూడా మరి ఆసక్తిగా మరి ఈ దినం వచ్చినట్టుగానే మరి అనుదినము ప్రతి వారం కూడా చేరి వాక్యంలో మేము ఫలించుటకు, వర్ధిల్లుటకు, వాక్యం లోతులు వెలగలుటకు, వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహించి జీర్ణించుకుని వారి ప్రకారం జీవించడానికి మమ్మల్ని బలపరచమని నీ దాసిని నీ సేవకుని కూడా బహుగా బలపరిచి మాకు అనేక విషయాలు అర్థమైనట్లుగా బిడ్డ మాకు వివరించడానికి నీ శక్తిని, అభిషేకాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుచున్నాను. ప్రేమగల పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. ప్రేమల తండ్రి, ప్రభువా, ఇదిగో ఇది నాన్న అయ్యా మీ కృపను బట్టి మేమందరూ కలిసి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, ప్రార్థించడానికి, కలిసి సహవాసం చేయడానికి, క్రీస్తునకు ఒకనటువంటి ఆ సమానమైన సంపూర్ణతను ప్రభువా మేము పొందుకోవాలనే ఆశతో యేసుక్రీస్తు యొక్క సారూప్యతలోకి అయ్యా మాదిరికరమైనటువంటి క్రీస్తు జీవితాన్ని గురించి ధ్యానించడానికి ప్రభువా అయ్యా మరి ఇదిగో తండ్రి మీరు మాకు ఈ చక్కని అవకాశాన్ని కల్పించినందుకు స్తోత్రాలు. ఈ దినాన్ని యొక్క గ్రూప్ లో ప్రభా ఎవరైతే ఉన్నారో మరి ఆయా ప్రాంతాల నుంచి మరి తండ్రి జాయిన్ అయి ఉన్నారు ప్రభా, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను ప్రభా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారు అయ్యా చేస్తున్నటువంటి ప్రభు మరి జాబ్స్ లో మీరు తోడుగా ఉండండి. కొంతమంది చదువుకుంటున్నారు, వారి స్టడీస్ లో తోడుగా ఉండండి ప్రభా. మరి కొంతమంది సేవలో ఉన్నారు, వారి సేవను దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఆయా రకాల పరిస్థితులు గుండా అయ్యా వారు వెళ్తుండగా మీరే ప్రతి ఒక్కరికి ప్రభువా మీరే మిమ్మల్ని అయ్యా మీరే వారిని నడిపించమని, వారి చేపట్టుకు నడిపించి ఆలోచన చెప్పి అయ్యా మీ యొక్క శక్తిని, మీ కృపను, మీ వాక్య జ్ఞానమును తండ్రి ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించమని తండ్రి ప్రభువా. వాక్యమై ఉన్న యేసయ్య మీతో అనుదిన సహవాసములో తండ్రి మేము అయ్యా అభివృద్ధి చెందుకు కావాల్సిన కృప మా అందరికీ దయచేయమని, అలాగే తండ్రి ప్రతి గురువారము అయ్యా ఈ యొక్క సాయంకాలం వేళ ఈ ఆన్లైన్ ద్వారా జరిగే ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రేయర్ మీటింగ్ ని అయ్యా మీరు దీవించమని, అనేకులకు రాబోయే దినములలో దీవెనకరంగా, మహిమకరంగా ఉండటకు మీరే అయ్యా ఈ యొక్క మీటింగ్ ని అయ్యా మీరు ఉపయోగించుకుని నడిపించమని, ఈ దినాన్ని కూడా మీరు మాకు తోడుగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రోజు మాకు మీరు నేర్పించినటువంటి ఆత్మీయ పాఠాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వీటిని మేము మర్చిపోకుండా గుర్తుంచుకొని మా హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా వీటి ప్రకారంగా మేము జీవించే కృప అయ్యా మా అందరికి దయచేయండి. తిరిగి ప్రభు ఇదిగో ఇక్కడ ఉన్న గ్రూప్ లోని బిడ్డలకు తండ్రి ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మీరు వారిని ముట్టి స్వస్థపరచండి. వారికి ఉన్న వ్యక్తిగత సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఇతరత్ర ఆర్థికపరమైన సమస్యలు, ఆత్మీయమైనటువంటి ప్రభు ఒడిదుడుకుల మధ్యలో అయ్యా అనేక మంది వెళ్తుంటుండగా ఈనాడు ప్రభు సార్వత్రిక సంఘం అనేక అయ్యా వ్యతిరేకతల మధ్యలో వెళ్తుంటుండగా ప్రభువా మీరే భద్రపరచండి, మీరే నడిపించండి, మీరే సహాయం దయచేయండి. అయ్యా అనేక రకాల అసత్య బోధల గుండా కూడా వెళ్తుంది, అయితే మమ్మల్ని మీరు భద్రపరచండి అయ్యా. మరి వాక్యపు వెలుగులో అయ్యా మరి తండ్రి వాక్యపు ఆ ఆరోగ్యకరమైన బోధ, హిత బోధలో మేమందరూ కూడా స్థిరపడుటకు కావలసినటువంటి ఆత్మ వివేచన, పరిశుద్ధ ఆత్మ నడిపి మా అందరికీ దయచేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ, మన ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. మిమ్మల్ని అందరినీ ఆన్లైన్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వచ్చే వారం కూడా తప్పకుండా అందరు కూడా జాయిన్ అయ్యి అందరు కూడా మరి పార్టిసిపేట్ చేయవలసిందిగా ప్రభులో కలిసి ఒక ఫ్యామిలీగా మరి మనం ఎదగాలని కోరుకుంటూ రైట్ విల్ క్లోజ్ ఇట్ ఫర్ టుడే. రైట్, థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ గుడ్ నైట్.
థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. ఎస్, థ్యాంక్ యూ. వెల్కమ్.